మనతో ఉన్నారు కందారపు మురళి, సిఐటియు నాయకులు. చాలా కాలంగా తిరుమల తిరుపతి దేవస్థానం బాధ్యతలు అవన్నీ చూస్తడానికి గౌరవాధ్యక్షుడిగా యూనియన్ అవి చూస్తున్నటువంటి మిత్రుడు. చాలా కాలంగా మరీ ముఖ్యంగా గత ఏడాది కాలంగా అయితే తిరుపతి లడ్డు దగ్గర నుంచి ప్రతి విషయం కూడా అత్యంత వివాదాస్పదమై మాలాంటి వాళ్ళకు అసలు అదే ప్రధానమైన రాజకీయ చర్చనీయాంశంగా మారుతున్న పరిస్థితి. భక్తి విశ్వాసాలు ఇవన్నీ తిరుపతి ఎప్పటి నుంచో కృష్ణదేవరాయల కాలం నుంచి కూడా అక్కడ శిల్పాలు ఉన్నటువంటి చోట ఎందుకు ఇంత వివాదాస్పదమైన పరిస్థితి కొనసాగుతోంది? ఇది ప్రభుత్వాలు మారుతున్నాయి, స్వామివారు అలాగే ఉన్నారు, భక్తులు అలాగే ఉన్నారు, వివాదాలు కూడా అలాగే ఉన్నాయి. ఎందుకు ఈ పరిస్థితి ఉంది? దీని మీద ప్రజలు, భక్తులు, రాజకీయ పార్టీలు సరే వాళ్ళు అటు ఉంటే అటు, ఇటు ఉంటే అటు మాట్లాడుతూ ఉంటారు, ముఖ్యంగా పాలక పార్టీలు. కానీ మిగిలిన ప్రజల సంగతి ఏంటి? రెండవది, ఈ మొత్తం చర్చలో నేను అనేకసార్లు నా చర్చల్లో లేవనెత్తిన ఎప్పుడు రానిది, ఇందులో ఉన్నటువంటి వేలాది మంది ఉద్యోగులు, వీళ్ళకి సంబంధించిన పాత్ర ఏంటి, అసలు ఏమన్నా ఉందా లేదా? రెండవది, ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానము లేకపోతే తిరుమలలో ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయి, ఏమన్నా దీనికి ఒక ముగింపు, మళ్ళీ అక్కడ ప్రశాంతత, కేవలం భక్తి ముక్తి అని వచ్చే వాళ్ళకి అది మాత్రమే దాని మీద కేంద్రీకరించే అవకాశం ఉందా లేదా? దీంట్లో దశలేంటి, మనుషులేంటి, పాత్రలేంటి? మనం ఒకసారి మురళితో మాట్లాడదాం. మురళి, మీరు విన్నారు కదా ఇప్పుడు, ఏం మీ దృక్పథం ఏంటి, మీ ఆలోచన, మీకేమనిపిస్తుంది అవన్నీ చూస్తుంటే? సార్, ముందుగా మీకు నమస్కారం సార్. కారణం ఏమంటే తెలకపల్లి రవి గారు తెలియని వాళ్ళు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉండరు. తెలకపల్లి రవి గారు చాలా విశ్లేషణలు చేస్తూ ఉంటారు, మనకందరూ కూడా బాగా సుపరిచితులు. అట్లాంటి తెలకపల్లి రవి గారు ఈరోజు తిరుమల సమస్యల మీద లేదా ఇక్కడ నెలకొన్నటువంటి పరిస్థితుల మీద మాట్లాడడం అనేది ఒక రకంగా ఇదొక ముఖ్యమైనటువంటి ఘట్టంగా నేను భావిస్తున్నాను. ఈరోజు తిరుమల కొండ కేంద్రంగా ఆంధ్ర రాష్ట్రంలో కావచ్చు, లేదా ఉభయ తెలుగు రాష్ట్రాలు, దేశవ్యాప్తంగా కూడా కావచ్చు, దీన్ని వివాదం చేసి దీని నుంచి లబ్ధి పొందాలనేటువంటి శక్తుల ప్రమేయం ఈ కాలంలో పెరిగింది సార్. నేను నా 25 సంవత్సరాల ప్రయాణంలో నేను రెగ్యులర్గా ప్రతి చిన్న వివాదం దగ్గర నుంచి పెద్ద పెద్ద సమస్యల వరకు కూడా వీటన్నిటిల్లో దగ్గరగా చూస్తుంటున్న మనిషిని. నేను ఈ ఊర్లోనే పుట్టాను, ఈ ఊర్లోనే పెరిగాను, ఈ ఊర్లోనే చదువుకున్నాను. టీటీడీ ఇన్స్టిట్యూషన్స్లోనే చదువుకుంది, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో కూడా. మా విలేకరుగా మీరు ఉన్నప్పుడు కూడా మనం మీరు సంచికలు కూడా వేసాం కొండ మీద. ఇక్కడ తిరుమల తిరుపతి అట్లాంటి వివాదాలు అప్పుడు కనబడేవి, ఇంత లేవు, అప్పుడు ఇంత వివాదాలు లేవు. ఏదో ఒక రకమైనటువంటి కమిట్మెంట్తో ఇక్కడ పనిచేసేటువంటి లక్షణం ఉండేది. కానీ ఇప్పటికి వచ్చేటప్పటికి ఏంటంటే, ముఖ్యంగా ఇటీవల కాలంలో గత 10 ఏళ్ళు లేకపోతే గత వైసీపీ ప్రభుత్వం కావచ్చు, ఇప్పుడు కూటమి విభజన తర్వాత, రాష్ట్ర విభజన తర్వాత ప్రతి చిన్న విషయాన్ని వివాదం దేవుని కూడా విభజించి ఒక రకంగా అది కూడా ఒక పెద్ద చర్చ చేసి అన్ని రకాలుగా చేస్తున్నటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉంది. ఇటీవల కాలంలో ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్నటువంటి ఒక్కొక్క ఘటనను కూడా చూస్తే అసలు అవసరానికి మించి చాలా ఓవర్గా ప్రవర్తించే ఒక ధోరణి ప్రబలంగా ముందుకు వచ్చేసింది. ఉదాహరణకు నెయ్యి ఘటన, కల్తీ నెయ్యి, కల్తీ జరుగుతోందనేది ఒక వాస్తవం, దాంట్లో ఏం సందేహం లేదు. అది వైసీపీ హయాంలో జరిగింది, దానికి పూర్వం తెలుగుదేశం అధికారంలో ఉన్న రోజుల్లో జరిగింది. ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా కల్తీ జరిగినటువంటి ఘటనలు జరిగినాయి. తిప్పి పంపడం అనేది కూడా జరిగింది వచ్చిన తర్వాత కూడా కల్తీ నెయ్యి వచ్చింది. దీన్ని ఐడెంటిఫై చేసి వెనక్కి పంపినటువంటి ఘటనలు కూడా జరిగినాయి. ఇది సర్వసాధారణంగా అనేక మార్లు జరిగినటువంటి ఘటన. దాని వరకు పరిమితమై ఎంత చర్చించినా తప్పేం కాదు. దీన్ని ఆధారం చేసుకొని దీంట్లో జంతువుల కొవ్వు కలిపారని చెప్పి స్వయంగా ముఖ్యమంత్రి గారే మాట్లాడిన తర్వాత, ఇంకా ఇప్పుడు ఏదైనా తప్పులు జరిగితే ఆ తప్పుల్ని పట్టుకొని శిక్షించాల్సినటువంటి మనిషే చాలా తీవ్రమైనటువంటి ఆరోపణలు చేసిన తర్వాత ఈరోజు ఎఫ్ఐఆర్ చేశారు. ఎఫ్ఐఆర్లో కల్తీ జరిగిందని చెప్ప, ఇంగ్రీడియంట్స్లో కల్తీ లేదా ఇతర కొన్ని కల్తీలు జరిగినాయి, పామాయిల్ కలిపారు లేదా నెయ్యి కానీ వనస్పతులు ఇట్లాంటివన్నీ కలిపారని చెప్పాను తప్ప ఈ జంతువుల కొవ్వు కలిసిందని ఎవరు వ్యాఖ్యానం. ఇప్పటి వరకు వాళ్ళు చేసిన ఛార్జ్షీట్లో కానీ ఎఫ్ఐఆర్ నమోదులు కానీ కోర్టు కూడా దాని మీద చాలా తీవ్రంగా స్పందించింది. ఒక రాష్ట్రం ముఖ్యమంత్రి స్థాయిలో ఉండే వ్యక్తి ఇంతటి బాధ్యతారాహిత్యమైనటువంటి విమర్శ చేశారంటేనే భక్తుల మనోభావాలను పట్టించుకోలేదు,
ప్రజల్ని పట్టించుకోలేదు, లేదా దాన్ని నమ్ముకుని జీవిస్తున్నటువంటి అనేక మంది 25,000 మందికి పైగా పర్మనెంట్ ఉద్యోగులు కావచ్చు, కాంట్రాక్ట్ కార్మికులు కావచ్చు, లేదా తిరుపతి మొత్తం ఎకానమీ దాని చుట్టూనే నడుస్తూ ఉంటుంది. వీళ్ళందరి యొక్క ఏ ప్రయోజనము చూడకుండా ఇట్లాంటి వ్యాఖ్యానాలు చేయడం అనేది ఏ రకం భారీగా కొనుగోళ్లు జరిగే చోట భారీగా సరే అది ఎందుకైనా సరే అక్కడ ఇటువంటి రకరకాల స్వార్థపరులు ప్రభావం చూపించడం ఇది జరగచ్చు. అది సహజంగా దానికోసమే తనిఖీ వ్యవస్థ ఇంతగా ఏర్పాటైంది. నెయ్యి కల్తీ అయిందంటే వేరు, అసలు మతం కల్తీ అయింది, భక్తి కల్తీ అయింది, అసలు ఈ తిరుమలలో ఉన్న సాంప్రదాయమే కల్తీ అయిందని ఆ స్థాయిలో ఇక్కడ ఉన్న ఉద్యోగులు కానీ లేకపోతే స్థానికుల్లో కానీ అటువంటి భావన వచ్చిందా? ఇంకోటి మీరు అన్నట్టు గత ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా 14 సార్లు వెనక్కి పంపించినట్టుగా రికార్డ్స్ ఉన్నాయి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అసలు అలా పంపించిన తర్వాతనే ఈవో ఈ చర్చ చేసినట్టుగా ఉంది. కానీ అప్పుడు ఈవో శ్యామలరావు అనుకోండి, శ్యామలరావు ఉన్నప్పుడు చేసిన ప్రస్తావనకు ముఖ్యమంత్రి గారు వాళ్ళ అధికార కూటమి యొక్క శాసనసభ్యుల సమావేశంలో చర్చ మొదలైంది అక్కడే కదా. అవును, శాసనసభ్యుల సమావేశంలో ఆయన అనడంతో ఈ చర్చ మొదలైంది అక్కడి నుంచి. తర్వాత సుప్రీంకోర్టు కూడా అది సరికాదు అనేది వ్యాఖ్యానించింది. అందువల్ల ఇప్పుడు ఈ కల్తీ అనేది అరికట్టడానికి తర్వాత ఏమైనా కఠినమైన చర్యలు తీసుకోవడం కానీ లేకపోతే సిబ్బంది సూచనలు కానీ ఏమైనా ఉన్నాయా? అంటే ఒకటి సార్, ఇక్కడ యూనియన్ని సంప్రదించడమో లేదా ఎవరినన్నా మాట్లాడడమో లేదా మీరు సలహాలు చెప్పండి తీసుకుందాం అనడమో లేదా ప్రజలు వాళ్ళ అభిప్రాయాలు చెప్పండి, ఇది ఎప్పుడు లేదు. అసలు చాలా అన్డెమోక్రటిక్ గా ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు చెప్తున్నారు కాబట్టి మనం నమ్మాలి, వాళ్ళు చెప్తున్న వాళ్ళ ఆదేశాలను పాటించి తీరాలి అనేది తప్ప ఇక్కడ ఏమి పరస్పర సంప్రదింపులు లేదంటే మంచి చెడులను విశ్లేషణ చేసుకోవడం ఈ రకమైనటువంటి ధోరణి ఎప్పుడూ లేదు. ఇది ఒక రాంగ్ ట్రెండ్ గత అనేక ఏళ్లుగా కొనసాగుతోంది. ఇప్పుడు ఈ నెయ్యి విషయంలో కూడా ఒక పెద్ద అధునాతనమైనటువంటి ల్యాబ్ను మేము ప్రారంభిస్తున్నాము, చాలా చేస్తున్నామని చెప్పారు. కానీ ఈ రోజు దాకా పాత పద్ధతే కొనసాగుతోంది. పాత పద్ధతిలోనే ఇవన్నీ కూడా కొనసాగుతున్నాయి. దీన్ని ఏమైనా మార్పులు జరిగినాయా లేదంటే గత 25 ఏళ్ళలో చాలా పెద్ద మార్పులు జరిగినాయి. అంత మునుపు ఏమీ లేని పరిస్థితి నుంచి చాలా పెద్ద టెక్నాలజీలో చాలా పెద్ద మార్పులు వచ్చినాయి, ఉద్యోగుల్లో చాలా మార్పులు వచ్చినాయి. బయట నుంచి ఈ ఎక్స్పర్ట్స్ తీసుకొని వచ్చి దాని అవుట్ సోర్సింగ్ ద్వారా చేస్తున్నటువంటి ఇవన్నీ రకరకాలు ఉన్నాయి. వీళ్ళే పట్టుకునింది కూడా గతంలోనే పట్టుకుంది. వీళ్ళ ఈ విషయాలన్నింటినీ మరుగున పరిచేసి ఇదేదో కావాలనే కొంతమంది కుట్రపూరితంగా చేస్తున్నారు అటువంటి చర్చ ప్రబలంగా తీసుకుని వచ్చారు. తప్పు నిజంగానే చేసి ఉంటే కఠినంగా శిక్షించండి, దాంట్లో ఏమి ఎవరు వద్దని అనడం లేదు. కానీ లేని దాన్ని ఉన్నదిగా చేయడం అనేది ఒక ఎవరైతే సంరక్షకులుగా ఉంటారో, ఎవరైతే కస్టోడియన్స్ అని అనుకుంటారో, టీటీడీ చైర్మన్ లేదంటే ముఖ్యమంత్రి ఈ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు, మంత్రులు, ఇట్లాంటి వాళ్ళు కూడా ఏదో మామూలు సాధారణమైన లేమ్యాన్లు మాట్లాడినట్టుగా మాట్లాడేసేయడం, అసెంబ్లీల్లో మాట్లాడడం, బయట మాట్లాడడం, అది తప్పు అని చెప్పి యువతల వాళ్ళు మాట్లాడడం, ఇదంతా దేశవ్యాప్తంగా చాలా పెద్ద చర్చ. వెంకటేశ్వర స్వామి అంటే భక్తిభావం ఉన్నటువంటి వాళ్ళు, మనోభావాలు ఉన్నటువంటి వాళ్ళు అసలు ఏంది ఇంత గందరగోళం జరిగిపోతుంది, అసలు కొండ మీద ఏం జరుగుతోంది అని చెప్పి ఒక భయాందోళనకు గురి కావడము, ఏంది ఇంత అపవిత్రమైనటువంటి పరిస్థితి ఏందని చెప్పి భూతంలాగా చూపించేటువంటి ఒక ప్రయత్నం జరిగింది. దీనివల్ల ఎంత నష్టం జరుగుతుంది, ఏమైపోతుందన్న ఆందోళన ఇప్పటికీ ఉద్యోగుల్లో చాలా ప్రబలంగా ఉంది. ఎందుకంటే వీళ్ళు దగ్గరగా చూస్తున్నారు, వీటన్నిటిని చూస్తున్నారు. వీళ్ళు బయట చెబుతున్నంత పరిస్థితి ఏమీ లేదు. కానీ రోజు రోజుకి జనం పెరుగుతున్నారు, చాలా పెద్ద సంఖ్యలో జనం వస్తున్నారు. అంటే ఇక్కడ ఒక విషయం ఉంది, భక్తులు అనేది రావడం అంటే ఇది కేవలం రాజకీయ కోణంలో జరుగుతుంది తప్ప మౌలికంగా వాళ్ళ మీద ఆ ప్రభావం ఏమీ లేదనేది స్పష్టంగా కనిపిస్తుంది. అలాగే సిబ్బందికి సంబంధించి కూడా అవును, దాంట్లో ఏమి మనకు అది క్లియర్గా కనిపిస్తుంది. ఉదాహరణకి ఇటీవల కాలంలో ఇంకా పెద్ద సంఖ్యలో ఈ వివాదాలన్నీ జరిగేటప్పుడే పెరటాసి మాసం వచ్చింది. లక్షల మంది వచ్చేశారు తిరుమల కొండ మీదకి ఈ వివాదాలు జరిగేటప్పుడే. అంటే ఈ రాజకీయ నాయకులు మాట్లాడుకోనండి, అది మాకు సంబంధం లేని వ్యవహారము, మాకు భక్తి ఉంది, మేము తరచుగా వెంకటేశ్వర స్వామి దగ్గరికి వస్తుంటామని చెప్పి సంఖ్య ఏమీ తగ్గలేదు. సంఖ్య పెరుగుతూనే ఉంది, గతంలో పెరిగింది, ఇప్పుడు పెరిగింది, భవిష్యత్తులో కూడా పెరుగుతోంది. కారణం ఏమంటే జనానికి కష్టాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి, కష్టాలకు పరిష్కారం దేవుణ్ణి సందర్శించడం అని చెప్పి అనుకుంటున్నటువంటి ఒక బలమైన భావన ఉంది. కాబట్టి చాలా పెద్ద రాకపోకలు కూడా సులభతరం కావటము, దేశంలో రాజకీయ వాతావరణంలో వచ్చిన మార్పులు, ఈ కాలంలో ట్రైన్లు పెరగడము, టూరిజం పెరగడము, జనము వాళ్ళకి రకరకాల రూపాల్లో అది పెరగడం. పెరటాసి మాసం సందర్భంగా దగ్గర 5 లక్షల మంది
జనం కొండ మీదకి వచ్చారు. 5 లక్షల మందిని భరించేంత శక్తి తిరుపతికి లేదు, తిరుమలకు కూడా లేదు. ఓకే. కానీ దురదృష్టం ఏంటంటే మీరు ఇంత మునుపు అన్నట్టుగా అసలు ఏ చర్చ జరగాలి, కల్తీ గురించి చర్చ, కల్తీ గురించి చర్చ జరగకూడదని కాదు, అది దానికి ఓ సెపరేట్ వ్యవస్థగా నడవాలి. నేరాలు చేసేవాళ్ళు, తప్పులు చేసేవాళ్ళు ఎక్కడైనా ఉంటారు. మీరు అన్నట్టుగా ఇంత పెద్ద వ్యవస్థలో 5,000 కోట్ల రూపాయల ఆదాయం, 80 రకాల డిపార్ట్మెంట్లు, 25,000 మంది ఉద్యోగులు, ప్రతినిత్యం 1,00,000 మందికి పైగా జనం వచ్చే దగ్గర తప్పులు జరగకుండా ఉంటాయని చెప్పి మనమేం అనుకోవాలి. తప్పులు జరిగితే వాటిని నియంత్రణకి ఒక విజిలెన్స్ సిస్టమ్ ఉంది, పోలీసు ఉంది, టీటీడీకే ఓ పెద్ద వ్యవస్థ ఉంది, నిఘా వ్యవస్థ. దాని అత్యున్నతమైనటువంటి అన్ని రకాల ఎక్స్పర్టిజం ఉన్నటువంటి టెక్నాలజీ కలిగినటువంటి ఒక ఐపీఎస్ ఆఫీసర్ దానికి సివిఎస్ఓగా ఉంటాడు. దానికి ఏఎస్పీ స్థాయి అధికారులు ఉంటారు, అదే మాదిరి డిఎస్పీ స్థాయి అధికారులు ఉంటారు, సిఐ, ఎస్ఐ, ఈ క్యాడర్లో ఉన్నటువంటి 100 మంది ఉంటారు. వాళ్ళ కిందన సెక్యూరిటీ గార్డులు, ఇంత వ్యవస్థ ఉంటుంది. ఇది కాకుండా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నటువంటి పోలీసు యంత్రాంగం అంతా సపోర్ట్గా ఉంటుంది. కొండ మీదే 2 పోలీస్ స్టేషన్లు ఉన్నాయి. ఇంత వ్యవస్థ ఉంది. వీళ్ళు చేయాల్సిన పనులన్నీ ఈ రాజకీయ నాయకులు వీళ్ళందరూ లేదా రోజు ఈ డ్యూటీ చేస్తూ ఉంటారు. ఇంకా స్వయంగా ముఖ్యమంత్రి స్థాయి వాళ్ళే ఇట్లాంటి వాళ్ళు. తప్పులు జరుగుతుంటే వాటిని వేరే వ్యవహారంగా నడవాలి. అసలు జరగాల్సిన చర్చ ఏంది? టీటీడీ బోర్డులో ఏం చర్చ జరగాలి? లేదా ఎప్పుడన్నా టీటీడీ గురించి చర్చిస్తే రాష్ట్ర ప్రభుత్వం ఏం చర్చించాలంటే ఇంత పెద్ద ఎత్తున జనం వస్తుంటే వాళ్ళ సౌకర్యాల మాట ఏంది? ఇప్పుడు వాస్తవం ఇంతమంది మీరు అన్నట్టు తప్పులైనా పొరపాట్లైనా పాలనాపరమైనవి, అడ్మినిస్ట్రేషన్కి సంబంధించినవి అడ్మినిస్ట్రేషన్తో చర్చించాలి. కానీ వాటిని మత కోణం నుంచి మార్చడం వల్ల ఈ సమస్య చాలా, మతము రాజకీయము ఈ 2 రావడం వల్ల అవును భక్తి సంబంధమైన లేదా పాలనా సంబంధమైన అంశాలు పక్కదో పట్టాయని భావించాలా? డెఫినెట్గా సార్, నాకు అనిపిస్తుంది కూడా అదే. ఇప్పుడు ప్రస్తుతం ఇప్పుడు ఈ ప్రభుత్వం అయినా గత ప్రభుత్వం చేసే ఆరోపణలు ఏంటంటే వాళ్ళు ఈ మత వ్యతిరేకులు అని భావన నుంచి దీన్ని సృష్టించడం కోసం ఒక తీవ్రమైనటువంటి ప్రయత్నంగా కనిపిస్తుంది. సమస్య ఏంటంటే ఉన్నది ఉన్నట్టుగా మంచి చేసి ఉన్నారనుకోండి గతంలో, దానిని ఇంకా స్ట్రెంథన్ చేయడానికి ఏం చేయాలో ఆలోచించాలి. తప్పు చేసి ఉన్నారనుకోండి, ఆ తప్పుని నియంత్రించడానికి లేదా దాన్ని లేకుండా చేయడానికి ఏం చేయాలో అవి చేయాలి. వాటికంటే కూడా మేము ఎక్కువ వెంకటేశ్వర స్వామి భక్తులు, మేము హిందూ మతాన్ని కాపాడేవాళ్ళు, మేము హిందూ మతాన్ని కాపాడేవాళ్ళని పోటాపోటీ పేరుతో అన్యమతం అనేది ప్రధానంగా తీసుకొస్తున్నారు. వాస్తవంగా టీటీడీలో అన్యమతస్థులకి ఉద్యోగాలు ఇవ్వడం అనేది ఈరోజు నిన్న మొన్న జరిగినటువంటిది కాదు. గత 200-300 సంవత్సరాల కాలం నుంచి మనం చూస్తే అన్యమతస్థులు డ్రైవర్లుగా ఉన్నారు, గార్డెనర్లుగా ఉన్నారు, రకరకాల డిపార్ట్మెంట్లో పనిచేశారు. వాళ్ళ సంఖ్య కూడా చాలా పరిమితం. ఇప్పుడు ఎంత అవగాహన రాహిత్యం అంటే బిఆర్ నాయుడు గారే స్వయంగా 2,000 మంది ఉన్నారు టీటీడీలో అని చెప్పి మాట్లాడతారు. ఉన్నది ఎంతమంది అంటే 26 మంది ఉన్నారు. 26 మంది. ఎందుకనంటే ఇటీవల కాలంలో రోషయ్య గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కొన్ని నిర్ణయాలు చేశారు. తిరుమల కొండ మీద ముఖ్యంగా ఆలయంలోకి వీళ్ళ పూజాధికారులు ఎక్కడా కూడా అన్యమతస్థులు ఉండడానికి వీల్లేదు. అదే మాదిరి తిరుమల కొండ మీద ఉండడానికి వీల్లేదు. వీళ్ళు ఎక్కడ ఉండాలి? ఆసుపత్రుల్లో ఉండాలి, లేదా డ్రైవర్లు ట్రాన్స్పోర్ట్ రంగంలో ఉండాలి, లేదా పార్కుల్లో ఇట్లాంటి వాటిల్లో ఎక్కడైనా ఉండాలి. అదే రకంగా ఉన్నారు ఇప్పుడు టెక్నికల్ అడ్మినిస్ట్రేటివ్ వీటిల్లో ఉండాలనేది. ఇది ఒక రూల్ గానే జీవోగానే ఉంది. ఆ జీవో ఆధారంగా నడుస్తుంది. వీళ్ళ వల్ల వచ్చిన సమస్య టీటీడీలో ఈ రోజు దాకా ఒక్కట్లేదు. వీళ్ళ కారణంగా ఉత్పన్నమైనటువంటి సమస్య. ఇప్పుడు ఈ లడ్డు తొక్కిసలాట లేకపోతే అవి ఇవి కనబడ్డాయి, వీటిలో ఎక్కడ అన్యమతస్థుల ప్రభావం గాని ప్రమేయం గాని లేదా వాళ్ళు ఎక్కడ చిన్న ఇన్సిడెంట్ టీటీడీలో ఇన్ని రకాల వివాదాల్లో ఎక్కడ మనకు కనపడదు. ఏదన్నా కనిపిస్తే ఎక్కడంటే కొంతమంది చర్చికి వెళ్ళారు, కొంతమంది ఇంకెక్కడికో వెళ్ళారు, కొంతమంది ఇట్లా ఉన్నారు అట్లా ఉన్నారు, బొట్టు పెట్టుకోలేదు, ఇట్లాంటి వివాదాలు తప్ప అవన్నీ కూడా పర్సనల్గా మాట్లాడి కౌన్సిలింగ్ ద్వారా సెటరేట్ చేయాల్సినట్టు. కానీ సమాజానికో లేదా భక్తులకో మతానికో గుడికో లేదా సాంప్రదాయాలకో వాళ్ళ భావాలకో ఇబ్బంది కలిగించేటి ఘటనలు ఎట్లాంటివి వీళ్ళ ద్వారా జరగల. కానీ ప్రధానమైన చర్చ ఏం జరుగుతుంది? వీళ్ళ కారణంగా మొత్తం ఏదో జరిగిపోతుంది అన్నటువంటి ఒక తీవ్రమైన ఇది చేస్తూ ఉన్నారు. అది చాలా తప్పు అనేది నా భావన. ఇప్పుడు ఉదాహరణకి మీరు అన్నట్టుగా దేని గురించి చర్చించాలంటే లక్షల మంది కొన్ని పర్వతం, ఇప్పుడు వైకుంఠ ఏకాదశి వచ్చింది సార్. వైకుంఠ ఏకాదశి అని అంటే 1,00,000 మంది మామూలు ప్రతిరోజు వస్తే లక్షల సంఖ్యలో వచ్చి పడిపోతారు కొండ మీద. ఇంతమంది జనం వచ్చినప్పుడు ఏమి చేయాలా? తిరుపతిలో ఎంటర్టైన్ చేయడానికి ఏమి లేదు. ఇప్పుడు ఉదాహరణకి మనకు విశాఖపట్నం చూస్తాం సార్, అక్కడ ఉడా వాళ్ళు కైలాసగిరి అని ఒక ప్రాంతాన్ని డెవలప్ చేశారు.
ఎంతమంది జనం వచ్చినా 1,00,000 మంది లేదా 50,000 మందో 25,000 మంది వచ్చి పడిపోయారు అనుకోండి, అట్లా ఎంటర్టైన్ చేయడానికి రకరకాలు కనిపిస్తాయి మనకు కూడా. ఇక్కడ తుడా ఉంది తిరుపతి అర్బన్ డెవలప్మెంట్, ఒక్క సింగిల్ యాక్టివిటీ లేదు, ఓన్లీ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడం తప్ప ఈ తుడా నిర్వహిస్తున్నటువంటిది ఏమీ లేదు. మున్సిపాలిటీ చేస్తున్న కార్యక్రమం ఏం లేదు. టీటీడీనే దీనికి ప్రత్యేకంగా కొన్ని కార్యక్రమాలు, ఇప్పుడు ఉదాహరణకి మనకు తలకోన ఉంది సార్, ఇక్కడ దాన్ని డెవలప్ చేయొచ్చు, లేదా కైలాస్ కోన ఉంది ఇక్కడ పుత్తూరు దగ్గర, దాన్ని డెవలప్ చేయొచ్చు. తిరుపతిలో కొన్ని అట్లాంటి యాక్టివిటీస్ మీద కేంద్రీకరణ చేసి కిందనో లేదా తిరుపతి చుట్టుపక్కల ఇట్లాంటివన్నీ డెవలప్ చేసి కొండ మీద కానీ తిరుపతిలో కానీ కాళహస్తి కానీ చంద్రగిరి కానీ ఇక్కడ సందర్శనీయ ప్రాంతాలు చాలా ఉన్నాయి. వీటిని డెవలప్ చేసి ఒక 2 రోజులు 3 రోజులు ఇక్కడ ఉండడానికో లేదా ఇక్కడ ఎంటర్టైన్ కావడానికో ఉన్నటువంటి పరిస్థితి లేదు. వచ్చిన వాళ్ళు వచ్చినట్టు ఎప్పుడు పోయి దర్శనం చేసుకుందామా ఆ మూడు తప్ప ఏమీ లేదు. దాంతో ఏంటంటే ఒత్తిడి పెరిగిపోతుంది. ఈ ఒత్తిడిలో తొక్కిసలాట్లు, ఇప్పుడు మొన్న వైకుంఠ ఏకాదశి ముందు రోజే ఇక్కడ ఒక పెద్ద గొడవ, ఇంకా కాసేపు ఉంటే ఆ స్టాంపేడ్ అయిపోయి ఏమో అయిపోతుందని చెప్పి పెద్ద వాతావరణం వచ్చింది. అక్కడ ఎవరు మనుషులు కూడా లేనటువంటి పరిస్థితి, అంత తనిఖీ చేసేవారు. ఇట్లాంటి ఘటనలు ఇటీవల కాలంలో పెరుగుతున్నాయి. కాబట్టి నేననేది ఏమంటే, అసలు టీటీడీ బోర్డు సమావేశమైనా లేదు టీటీడీ గురించి ముఖ్యమంత్రి గారు మీటింగులు పెట్టి ఏదన్నా చేసే సందర్భంలో ఇట్లాంటి విషయాల మీద చర్చించాల్సింది పోయి వాళ్ళు ఏం చర్చిస్తున్నారంటే, ఇప్పుడు రియల్ ఎస్టేట్, ఇప్పుడు చెన్నైలో ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ వాడు ఒక ఆలయం కట్టాడు, దాన్ని టీటీడీకి మీరు తీసుకోండి అంటే, రియల్ ఎస్టేట్ వాడు కట్టిన ఆలయాన్ని టీటీడీ ఎందుకు తీసుకోవాలి? తీసుకుంది. ఇప్పుడు అదే మాదిరి ఇప్పుడు ఎక్కడో కన్యాకుమారిలో ఆలయం టీటీడీ ఎందుకు కట్టాలి? లేదంటే మోదీ, షా ఇట్లాంటి వాళ్ళ నియోజకవర్గాల్లో వీళ్ళు పోయి ఎందుకు చేయాలి? లేదా అమరావతిలో టీటీడీ ఆలయాన్ని నిర్మించి 150 కోట్లు ఇనిషియల్గా పెట్టుబడి పెట్టి మళ్ళీ దశల వారీగా డబ్బులు పెట్టే కార్యక్రమం టీటీడీ ఎందుకు చేయాలి? కామన్ గుడ్ ఫండ్ అనే పేరుతో దేవాలయాలకి, దేవాదాయ శాఖకి టీటీడీ నుంచి ప్రతి సంవత్సరం డబ్బులు తీసుకుంటూ అన్ని ఆలయాల నుంచి తీసుకుంటూ, అంటే మీరు అంటున్నారు హిందూ ధర్మ పరిరక్షణ అన్న ఒక ఆశయం ఉంది అని టీటీడీ దాంట్లో ఉంది కదా. సో ఇప్పుడు హిందుత్వ రాజకీయాలు దేశమంతా నడుస్తున్న పరిస్థితి కూడా ఉంది. ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానంలో టీడీపీ వైసీపీ విషయం పక్కన పెడితే చాలా దీర్ఘకాలంగా విహెచ్పి ఇట్లాంటి వాటికి సంబంధించిన సంస్థలు చాలా స్థిరంగా ఉన్నట్టు, వాళ్ళ పట్టుమట్టు కొనసాగుతున్నట్టు కనిపిస్తుంది. ఇప్పుడు లడ్డూ తర్వాత పెద్ద వివాదమైన పరకామణి వివాదంలో కూడా ఆ డబ్బు తీసుకున్న వ్యక్తి అవుట్సోర్స్గా ఒక మఠం తరఫున వచ్చిన వ్యక్తి కదా. ఆ విషయాలు అసలు చర్చకు వచ్చినట్టు ఎప్పుడు కనపడదు, వచ్చాయా? అవును సార్, ఇప్పుడు మీరు అన్నట్టుగా ఇప్పుడు ఈ వివాదాలు, నేను అదే ఆరంభంలో ఈ వివాదాలన్నింటిలో ప్రధానంగా కనిపించేది బలమైన హిందూవాదులే. ఇప్పుడు పరకామణిలో ఎవరు ఆ దొంగ ఎవరంటే, పెద్ద జయం గారి మఠంలో 33 ఏళ్లుగా ఈ తప్పులు జరగకుండా ఉండడం కోసం వచ్చిన నిఘా వీళ్ళు అనమాట. పరకామణి మీదకి వచ్చిన విజిలెన్స్ వీళ్ళంతా కూడా. ఈయన డబ్బులు కంచె చేను వేసింది అన్నట్టుగా వీళ్ళు వచ్చింది. ఉద్యోగస్తులందరికీ ఎవరికి లోపల లోదుస్తులు కూడా ఉండవు. ఈవెన్ డ్రాయర్ కూడా వాళ్ళు వేసుకో, ఒక అడ్డపంచి ఒకటి కట్టుకోవాలి, ఆ బనీని కూడా వేసుకో, లేదా అది కూడా తీసేయాలి. దాదాపు దాని మీద కూడా కోర్టు వ్యాఖ్యానం చేసింది. అమానుషంగా అమానవీయంగా ప్రవర్తిస్తూ ఉన్నారు వాళ్ళతో అని చెప్పింది. మీరు ఆ బట్టలు లేకుండా వాళ్ళని కూర్చోబెట్టడం ఏంది, లేకపోతే ఈ పద్ధతి చాలా అశాస్త్రీయమైంది, దాన్ని మార్పులు చేయండి అని కూడా కోర్టు చెప్పింది. వీళ్ళని తనిఖీ చేయడం కోసం వచ్చేది వీళ్ళంతా కూడా. పెద్ద జేరు మఠమైనా అదే మాదిరి చిన్న జేయం గారు మఠం, చిన్న జేరు వేరు, చిన్న జేయం గారు. ఇక్కడ పెద్ద జేయం గారు, చిన్న జేయం గారు అని 2 మఠాలు ఉంటాయి. చిన్న జేయం గారి తరఫున ఒకరు, పెద్ద జేయం గారి తరఫున ఒకరు ఈ తనిఖీకి వస్తారు. భక్తుల నుంచి కొంతమంది వస్తారు, సెక్యూరిటీ నుంచి ఉంటారు, అదే మాదిరి ఎంప్లాయీస్ ఉంటారు. ఒక 5-6 రకాల లేయర్స్ తో దీన్ని నడుపుతూ ఉంటారు. ఇదంతా కూడా ఇంత సిస్టమ్. ఆంజనేయ రెడ్డి అని చెప్పి గతంలో ఐపీఎస్ ఆఫీసరు, ఆయన ఒక మాన్యువల్ తయారు చేశాడు ఎట్లా దీంట్లో తప్పులు జరగకుండా ఉండడం కోసం. కేంద్ర ప్రభుత్వం కూడా ఒక మాన్యువల్ తయారు చేసి వీటన్నిటి మీద చర్చలు జరిపి అత్యున్నతమైనటువంటి నిఘా వ్యవస్థ ఏర్పాటు చేయడానికి పెట్టినటువంటి ఈ సిస్టంలో నడుస్తుంది. అబ్బా అస్సలు ఇక్కడ తప్పులే జరగవు అనుకుంటున్నటువంటి పరిస్థితుల్లో భక్తుల నుంచి కొంతమంది వస్తారు, సెక్యూరిటీ నుంచి ఉంటారు, అదే మాదిరి ఎంప్లాయీస్ ఉంటారు. ఒక 5-6 రకాల లేయర్స్ తో దీన్ని నడుపుతూ ఉంటారు. ఇదంతా కూడా ఇంత సిస్టమ్. ఆంజనేయ రెడ్డి అని చెప్పి గతంలో ఐపీఎస్ ఆఫీసరు, ఆయన ఒక మాన్యువల్ తయారు చేశాడు ఎట్లా దీంట్లో తప్పులు జరగకుండా ఉండడం కోసం. కేంద్ర ప్రభుత్వం కూడా ఒక మాన్యువల్ తయారు చేసి వీటన్నిటి మీద చర్చలు జరిపి అత్యున్నతమైనటువంటి నిఘా వ్యవస్థ
ఏర్పాటు చేయడానికి పెట్టినటువంటి ఈ సిస్టంలో నడుస్తుంది. అబ్బా అస్సలు ఇక్కడ తప్పులే జరగవు అనుకుంటున్నటువంటి పరిస్థితుల్లో ఇంత పెద్దది దొరికింది. ఇది చిన్నదా పెద్దదా అనే దానికంటే కూడా అక్కడ ఉన్నటువంటి లోపాలకి ఇది ఒక మచ్చుతున్నగా మనకు అనిపిస్తుంది. లోపాలని సరిదిద్దడం కోసం అనే మాట పక్కకు పోయి ఇప్పుడంతా కూడా నువ్వెంత తిన్నావు ఈయనెంత తిన్నావు అన్నటువంటి ఇది చర్చ జరుగుతుంది. అంటే ఇద్దరు తింటుంటారని జనాలకు అభిప్రాయం కలిగే పరిస్థితి వచ్చింది. కాబట్టి సిస్టంలో జరుగుతున్న మఠాన్ని ఏమైనా చేశారా ఇంతవరకు ఆ మఠం ఆపారా? పోనీ కనీసం మఠ ఆపలేదు, మఠం ప్రతినిధి కంటిన్యూగా వస్తున్నాడు. వీటి మీద చర్చ జరగాలి సార్, వాస్తవంగా చర్చ జరగాల్సింది. ఇప్పుడు ఆ రవికుమార్ మంచోడా చెడ్డోడా, ఆయన ఎంత తిన్నాడు ఏందనే దానికంటే కూడా ఈ సిస్టంలో చేయాల్సింది. మేము అదే చెప్తున్నాం పదే పదే, ఈ సిస్టంలో ఉన్నటువంటి లోపాలు అది వైసీపీనా చెప్పాము, మేము రిప్రజెంట్ చేసాము, ఇది చేసాము. అసలు ఇంకొక కొత్త ధోరణి ఏంటంటే, నాకు 25 ఏళ్ల కాలం, నేను నేరుగా 25-30 ఏళ్ళుగా చూస్తున్నాను. ఏ ఈఓకైనా మేము రిప్రజెంట్ చేసినా లేదంటే విషయాలు చెప్పినా వినేవాళ్ళు, ఈవెన్ చాలా మేమంటే బలమైన వ్యతిరేకత ఉన్నటువంటి కృష్ణారావు గారు లాంటి వాళ్ళు కూడా, ఆయన కూడా ఐవీఆర్ కృష్ణారావు గారు లాంటి ఆయన కూడా వినేవాడు. కనీసం విని మన నచ్చితే నచ్చిందనో లేదంటే లేదనో ఏదో చెప్పేవాళ్ళు. కనీసం ఇప్పుడున్న ఈ సింగాల్ గారు ఇట్లాంటి వాళ్ళు అయితే వినడానికి కూడా ఇష్టపడ్డం, కలవడానికి ఇష్టపడ్డం అస్సలు. ఈ రోజు దాకా అనిల్ కుమార్ సింగాల్ గారు వచ్చారు అంటే పొలిటికల్ పోస్టింగ్ లాగా మారిపోయినటువంటి ఒక పెద్ద పరిస్థితి కొనసాగుతుంది. ఇప్పుడు కీలకమైన అంశం చెప్పారు. తిరుమల తిరుపతి దేవస్థానానికి అధ్యక్షుడిగా ఉండటం, బోర్డు చైర్మన్గా ఉండటం అంటే గౌరవప్రదమైన లేదా నమ్మకాలకు సంబంధించిందిగా ఉండేది. చాలా చాలా పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఇక్కడికి వస్తే ఇది ఇంకా తమ అనే భావించేవాళ్ళు కదా. కానీ ఇటీవల కాలంలో ఈ చైర్మన్ల నియామకం రాజకీయమయమైపోవడం ఒకటైతే, ఈవోలు కూడా, ఈవోల విషయానికి వస్తే ఇప్పుడు ఈ ఈవో వైసీపీ ఉన్నప్పుడు ఉన్నారు, అవును, టీడీపీ ఉన్నప్పుడు ఉన్నారు. ఇన్ని మాట్లాడి ఈ రెండు పార్టీల మధ్య ఇంత చర్చ జరుగుతుంటే ఆ ప్రభుత్వంలో ఉన్న ఆయన తెచ్చి ఇప్పుడు పెట్టారు. నిజానికి ఈయన వీళ్ళిద్దరికి సంబంధించిన అయినా లేకపోతే విశ్వగురు మోదీ గారికి సంబంధించిన అయినా అంటే కేంద్రానికి, దాంట్లో ఏమి సందేహం అక్కర్లేదు సార్. బీజేపీ ఇప్పుడు వైసీపీ గవర్నమెంట్లో బీజేపీ వాళ్ళు బోర్డు సభ్యులుగా ఉన్నారు. ఓకే, వైసీపీ పాపాల గురించి ఈరోజు ప్రతిరోజు మాట్లాడుతుంటారు కదా, ఆ పాపాల్లో భాగం బీజేపీదే కదా. బీజేపీ వాళ్ళు ఉన్నారు, 8 మంది బీజేపీ సపోర్టర్స్గా ఉన్న వాళ్ళు బోర్డు సభ్యులుగా ఉన్నారు. వైసీపీ ఇప్పుడు వీళ్ళు కూటమి ప్రభుత్వం చాలా వివాదాలు కల్తీనే గురించి మాట్లాడుతుంది, ఆ రోజు బీజేపీ భాగస్వామి. లేదా గోవుల గురించి మాట్లాడుతుంది బీజేపీ భాగస్వామి. పరకామణి గురించి మాట్లాడుతున్నారు, బీజేపీ లేదా ఆ రోజున. ఈరోజు బీజేపీ భానుప్రకాష్ రెడ్డి ఈ కుంభకోణాన్ని వెలికి తీశాడని చెప్పి బయటికి చాలా గొప్పగా బీజేపీ వాళ్ళు ఆ రోజు ఈ మొత్తం ఆ రవికుమార్ ఆస్తులన్నింటి తీసుకోవాలని చెప్పి సంతకం చేసిన దాంట్లో ఏకగ్రీవంగా చేసినటువంటి నిర్ణయంలో బీజేపీ కూడా భాగస్వామి కదా. అప్పుడు ఇప్పుడు ఏమి భానుప్రకాష్ రెడ్డి ఇంకొకరు కాదు, ఒక జర్నలిస్ట్ దీన్ని బయట పెట్టింది. ఈ వాస్తవం మరుగున పడిపోయింది. ఇదేదో బీజేపీ చేసిందో లేకపోతే ఇంకోట కాదు, వైసీపీ పాపాలనంటే ఆ పాపాల్లో బీజేపీ భాగస్వామి ఉంది. దానికి పూర్వం చంద్రబాబు నాయుడు గారి పాపం అంటే ఆ రోజు కూడా బీజేపీ ఉంది. గత 3 గవర్నమెంట్లో ఇంక్లూడింగ్ చంద్రబాబు అన్నారు కాబట్టి, చంద్రబాబు గారు జిల్లాకు సంబంధించిన మనిషి మాట్లాడితే నేను తిరుపతికి చేస్తానంటూ ఉంటారు కదా. ఆయన 1999, 2004 మళ్ళీ ఆ తర్వాత ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇంత జటిలమైన పరిస్థితి అప్పుడు లేదు కదా వాస్తవానికి. అంత మునుపు అంత కనబడుతుంది. ఇటీవల బీజేపీతో వచ్చిన బంధం తర్వాతనే ఈ రకమైనటువంటి వివాదాలు విపరీతంగా పెరిగిపోయినాయి. వాస్తవంగా తెలుగుదేశం పార్టీ ఒక రకంగా తిరుమల పరిస్థితిని, స్వభావాన్ని, టీటీడీ ప్రతిష్టని విపరీతంగా పెంచింది సార్. ఎన్టీ రామారావు గారు అన్నదానం తీసుకొని రావడంలో, తిరుమల కొండ మీద మిరాసి వ్యవస్థను రద్దు చేయడంలో, దళారీ వ్యవస్థను రద్దు చేయడంలో, మహిళా యూనివర్సిటీని ఏర్పాటు చేయడంలో, ఇక్కడ విద్యా వ్యవస్థని స్ట్రెంథన్ చేయడంలో, వైద్య వ్యవస్థను స్విమ్స్ తీసుకొని రావడంలో, బర్డ్ హాస్పిటల్ తీసుకొని రావడంలో తెలుగుదేశం పార్టీ అంటే ఎన్టీ రామారావు దీని వెనక చాలా బలీయమైనటువంటి పాత్రని పోషించాడు. టీటీడీని స్ట్రెంథన్ చేయడంలో లేదా టీటీడీని అందరికీ ఉపయోగపడేటట్టుగా మల్టిపుల్ యాంగిల్స్ లో చేయడంలో చాలా గొప్ప పాత్రను పోషించాడు. నిధులు రాష్ట్రాభివృద్ధికి ఉపయోగించాలని కూడా అప్పుడు ఒక పెద్ద చర్చ జరిగింది. ఇట్లాంటివన్నీ కూడా చేశారు. అట్లా ఆ రకంగా ఆయన రోల్ ఉంది. కానీ దురదృష్టం ఏంటంటే ఇప్పుడు ఆ రకమైనటువంటిది లేకపోగా విద్యా వ్యవస్థ నిర్వీర్యం అయిపోయింది. ఆఖరికి స్విమ్స్ ని టీటీడీ పూర్తిగా టేకప్ చేసి ఆ స్విమ్స్ కి నిధులు కూడా లేకుండా ఆరోగ్యశ్రీ అనే దాన్ని కూడా
ఈరోజు లేని పరిస్థితి తెచ్చేశారు. చాలా బలహీనమైన స్థితికి వెళ్ళిపోయింది. ఆఖరికి టీటీడీకి ఎందుకు వచ్చామురా బాబు, మమ్మల్ని తిరిగి రాష్ట్ర ప్రభుత్వాన్ని హ్యాండ్ ఓవర్ చేయండి అని చెప్పి స్విమ్స్ వాళ్ళందరూ అంటున్నటువంటి పరిస్థితి. వరల్డ్లో ఉచిత ఆపరేషన్లు అయిపోయి డబ్బులు ఉండేవాడికి ఇప్పుడు అయిపోయినటువంటి పరిస్థితి. అది కూడా కమర్షియల్ పీపీపీ పద్ధతి అయిపోయింది దాదాపు. ఇప్పుడు కాలేజీలు అన్నిటిలో కూడా మొత్తం పర్మనెంట్ ఉద్యోగ లెక్చరర్ అనేవాడు కరువు అయిపోయిన మొత్తం కాంట్రాక్ట్ వాళ్ళతో నిండిపోయింది. అట్లా విద్యా వ్యవస్థని, వైద్య వ్యవస్థని ఒక్కొక్క దాన్ని నిర్వీర్యం చేస్తూ పర్మనెంట్ ఉద్యోగులు ఖాళీలు అయితే ఖాళీలు కూడా భర్తీ చేయనటువంటి పరిస్థితికి వచ్చేసి ప్రభుత్వ ప్రమేయం తగ్గిపోయి ప్రైవేటు వ్యక్తుల ప్రమేయం విపరీతంగా పెరిగిపోతున్న పరిస్థితి గణనీయంగా కనిపిస్తోంది. టీటీడీ అంటే కామధేనువు, ఇక్కడికి బాగా అన్నీ జరుగుతాయనే అభిప్రాయం ఒకప్పుడు వాస్తవంగా ఉండేది. మీరు చెప్పినట్టు ఈ సంస్థలన్నీ భానుప్రకాష్ పేరు కూడా మీరు చెప్పారు. ఈ మధ్య ఆయన తర్వాత మాజీ శాసనసభ్యుడు ఆయన జంగా కృష్ణమూర్తి నియామకం అంటే ఎవరైతే వివాదంలో ఒకవైపు నుండి మాట్లాడారో ఇప్పటి వరకు, ఈ విషయం వచ్చేసరికి వీళ్ళలోనే రెండు రకాలుగా వచ్చింది. రెండవది ఆ శిల్పారామం అనుకుంటా, శిల్ప కళా శిక్షణ దాన్ని మార్చడం గురించి ఒక వార్తా పత్రిక మీడియా కథనం ఇవ్వడం, దాన్ని వీళ్ళు ఖండించడం, అది కూడా నడుస్తుంది. అంటే ఇప్పుడు రాజకీయ వివాదంతో పాటు మీడియా వివాదం స్వరూపం కూడా తీసుకుంటుందా? దాంట్లో ఏమి సందేహం లేదు. మనకంతా కూడా బహిరంగంగా ఇది అందరూ మాట్లాడుకుంటుండేది సార్. కాకపోతే ఏంటంటే బయటికి మాట్లాడరు వీళ్ళంతా కూడా. అందరూ మీడియాలో తెలుసు ఎన్టీవీకి TV5కి మధ్యన పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటుందనేది ఒక పెద్ద కాదు ఎన్టీవీకి TV5కి మధ్య అది ఒక పెద్ద వివాదంగా అది ఉండేది. ఇప్పుడు లేటెస్ట్గా ఏంటంటే ABNకి TV5కి మధ్యన వివాదంగా ఉందనేది. అంటే వీళ్ళ మధ్యన ఉన్నటువంటి తేడాలు ఈ రూపంలో వ్యక్తమవుతాయని బహిరంగ అందరూ వాళ్ళ సీనియర్ జర్నలిస్ట్ తిరుపతిలో అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇప్పుడు లేటెస్ట్గా ఏంటంటే జంగా కృష్ణమూర్తి వివాదం ఉంది. అదేమి ఈరోజు కొత్తగా వచ్చినటువంటి వివాదమేం కాదు, అంత ముందు నుంచి జరుగుతున్నటువంటి వివాదమే. సరే లేటెస్ట్గా ఈ నిర్ణయం చేశారు కాబట్టి ఇది మొత్తం అంతా చాలా తీవ్రంగా జరిగిందని చెప్పి ABN వాళ్ళు రాశారు. ఆ తర్వాత ఈ శిల్పకళా కేంద్రాన్ని ఎత్తేసి అక్కడ పిలిగ్రిమ్ ఎమ్యూనిటీస్ ఏమి తప్పు ఉంది నేను సూటిగా అడుగుతున్నాను. ఇప్పుడు ఎవరికో వేరే వాళ్ళకి అంబానీకో అదానికో చాలా ఇచ్చేస్తున్నారు. టీటీడీ డబ్బులన్నీ ఎత్తుకొని ఎక్కడెక్కడో ఇచ్చేస్తున్నారు. తిరుమల కొండకు ఎదురుగా అలిపిరి దగ్గర పిలిగ్రిమ్ ఎమ్యూనిటీ సెంటర్లు కడితే తప్పేముంది? నేను వాస్తవంగా ఇప్పుడు శిల్పకళా కేంద్రం ఎత్తేయడం అంటే ఉంచండి, అది 45 ఎకరాల భూమి, ఇది 10-12 ఎకరాలు ఉంది. ఈ 10-12 ఎకరాల్లో అట్లే ఉంచి మిగిలిన దానంతా కూడా ఎమ్యూనిటీస్ కాంప్లెక్స్ తయారు చేయొచ్చు కదా. టీటీడీ ఆస్తిగా ఉంటుంది, యాత్రికులకి మేలు జరిగేది కాబట్టి దాన్ని కంటిన్యూ చేయొచ్చు. కాకపోతే వీళ్ళ మధ్యన ఉన్నటువంటి ఏదో రకరకాల వేరే కారణాలతో తమ పెత్తనం చూపించుకోవాలన్నటువంటి తప్ప ఇదే నిజంగా వీళ్ళు గట్టిగా మాట్లాడదలుచుకుంటే బీజేపీ ప్రమేయంతో ఈరోజు జరుగుతున్నటువంటి తప్పులు చాలా పెద్ద ఎత్తున తప్పులు జరుగుతున్నాయి. టీటీడీకి వెంకటేశ్వర స్వామి ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి, కొండని అభివృద్ధి చేయడానికి, లేదా రకరకాల రూపాల్లో చేయాలి కదా. తిరుపతిని చేయాలి. తిరుపతికి వచ్చిన తర్వాతే వస్తారు కదా. తాగేదానికి నీళ్ళు లేని పరిస్థితి సార్ చాలా చోట్ల ఇప్పటికీ. ఇప్పుడు తిరుమల కొండకి వస్తారు జనము, రాత్రి 9 గంటల నుంచి స్టార్ట్ అవుతుంది సార్. రాత్రి 9 గంటలకి కృష్ణా ఎక్స్ప్రెస్ రావడంతో ప్రారంభమవుతుంది జనాభా తాకిడి. అంటే వేల సంఖ్యలో వచ్చే జనం రాత్రి అంతా చలికాడు పడి ఉంటారు అలిపిరి దగ్గర. అదే మాదిరి ఇంకా ఉదయాన్నే 3 గంటల నుంచి ట్రైన్లు వస్తుంటాయి. ఉదయం 3 గంటలు 4 లేదా 5-6 ప్రాంతంలో కనుక చూస్తే వేల సంఖ్యలో కిటకిటలాడిపోతుంటారు. మనకు రైల్వే స్టేషను, బస్టాండ్ ప్రాంతం. రైల్వే స్టేషన్ అయితే ఎప్పుడు ఏం జరుగుతుందన్న అంత భయంగా ఉంటుంది. ఇట్లాంటి వాటి మీద కేంద్రీకరించి ఏమీ లేదు, ఎప్పుడూ లేదు. టీటీడీ బోర్డు అవి చర్చించవచ్చు. ఎమ్యూనిటీస్ అక్కడ కల్పించకూడదా? అక్కడికి వచ్చేది భక్తులే కదా అందరూ కూడా, ఇంకెవరు వస్తారు? ఎమ్యూనిటీస్ అక్కడ కల్పించరు, లేదా వీటిని పట్టించుకోరు. లేదా ఇప్పుడు తిరుపతి మున్సిపాలిటీకి టీటీడీ సపోర్ట్ ఉండాల్సిన అవసరం లేదా? లేదా పెద్ద ఎత్తున వచ్చిన 1,00,000 మంది వచ్చిపోతే ఎంత మలమూత్రాలు, ఎంత చెత్తా చెదారం ఒక ఊరి మీద పడుతుంది? దీన్ని టీటీడీకి బాధ్యత లేదా? తిరుపతి రోడ్లను పట్టించుకోవాల్సిన బాధ్యత టీటీడీకి ఉందా లేదా? టీటీడీలో డ్రైనేజ్ సిస్టము లేదా ఇట్లాంటివన్నీ వీటి గురించి చర్చలు జరపరు, వీటి గురించి మాట్లాడరు. ఇవేదన్నా మాట్లాడితే దేవుడు సొత్తు కదా, ఇట్లాంటి వాటికి ఖర్చు పెట్టడమే అందరు. లేదా ఇక్కడ ఉన్నటువంటి కాలేజీలు, స్కూళ్ళు, నేను కూడా టీటీడీ దీంట్లోనే చదువుకున్నాను సార్. ఇక్కడ నేను నా అప్పర్ ప్రైమరీ దాకా ఎడ్యుకేషన్ టీటీడీ ఇన్స్టిట్యూషన్లో జరిగింది. మళ్ళీ హై స్కూల్ మున్సిపాలిటీ దాంట్లో జరిగింది. ఆ తర్వాత
డిగ్రీ జూనియర్ కాలేజ్ వీటన్నీ కూడా మేము టీటీడీ ఇన్స్టిట్యూషన్స్లో చదివి వీటన్ని నిర్వీర్యం అయిపోయినాయి. వీటి గురించి చర్చ చేయరా? ఇట్లాంటివి ఏమీ లేవు చర్చ. ఏదన్నా ఉంటే పనికిరాని విషయాలను గంటల తరబడి రోజుల తరబడి వివాదాల మీద వివాదాలు చేసుకుంటూ వాళ్ళు ప్రతిపక్షం అట్లే ఉంది, అధికార పక్షం అట్లే ఉంది. మధ్యలో బీజేపీ చలిగాంచుకునే కార్యక్రమం చేస్తుంది. వాళ్ళ అనుకూలమైనటువంటి అధికారులను పెట్టుకొని ఈ స్థలాల ఆక్రమణ ఇట్లాంటిది కూడా బాగా జరుగుతుంది. ఆక్రమణ లేకపోతే అప్పగింత చాలా పెద్ద ఎత్తున జరుగుతోంది. ఇవన్నీ కూడా ఇక్కడ పనులన్నీ వదిలేసి బిఆర్ నాయుడు గారేమో దాదాపు దేశంలో ఉండే అన్ని రాష్ట్రాల్లో ఆ రాష్ట్ర ప్రభుత్వాలు మాకు స్థలాలు ఇస్తే ఆలయాలు కడతా ఉన్నారు. టీటీడీ బోర్డు పని అది కాదు కదా. టీటీడీ బోర్డు పోయి ఇతర రాష్ట్రాల్లో రాజధానుల్లో పోయి మీరు ఆలయాలు కట్టే పనికి, వాస్తవంగా కట్టిన ఆలయాలకి దీపం పెట్టేదానికి మనిషి లేరు ఈరోజు. దాని గురించి చర్చ లేదు. లేదా ఆడు తలుపులు తీసేవాళ్ళు లేడు. చిన్న చిన్న ఆలయాల గురించి వాటన్నిటి గురించి పట్టించుకునే మనిషి. చాలా చోట్ల టీటీడీ కళ్యాణ మండపాలు కూడా పూర్వం ఉన్న శోభ కోల్పోయాయి. పూర్తిగా ప్రధానమైన పట్టణాలు నగరాలు అన్నిట్లో ఉన్నాయి కదా. అవి కొన్ని చోట్ల ప్రైవేట్కి ఇచ్చినవి అట్లా ఉన్నాయి తప్ప చాలా వరకు అవి రూపాయి రెంట్తో నడుస్తున్నటువంటి కళ్యాణ మండపాలు, ఆలయాలు. ఇప్పుడు కోడెల శివప్రసాదరావు ఉన్నటువంటి ఊర్లో, ఆయన సొంత ఊర్లో ఉన్న కళ్యాణ మండపం నెలకు రూపాయి సార్. వీళ్ళు తీసుకునే రెంట్ ఆడ ప్రైవేట్ వాడికి ఇచ్చాడు. ప్రైవేట్ వాళ్ళు కూడా తీసుకోకుండా మా వల్ల కాదు మహాప్రభు అని వదిలేనేటివి వీళ్ళు పోయి జీతాలు ఇచ్చి పెట్టాల్సి వస్తుంది మనుషుల్ని. ఈ మెయింటెనెన్స్ అనేది పెద్ద సమస్యగా మారుతా ఉంది. ఇప్పుడు ఆలయాలు కడుతున్నారు, దీన్ని ఎవరు మెయింటైన్ చేయాలా? ఇప్పుడు శ్రీవాణి ట్రస్ట్ పేరుతో పెట్టి 100 కోట్ల రూపాయలు తీసుకొస్తున్నారు. ఇవన్నీ రాష్ట్రము దేశం అంతటా పెడది. ఇది టీటీడీ పని కాదు కదా. టీటీడీ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చేయొచ్చు, లేదా కేంద్ర ప్రభుత్వం ఒక డిపార్ట్మెంట్ పెట్టి ఇట్లాంటి డబ్బులు ఏమన్నా వస్తే మీరు ఖర్చు చేసి చేయండి. వీళ్ళని ఇక్కడికే చాలకుండా ఉంటే ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగులకో, యాత్రికులకో, భక్తులకో సేవలు అందించడానికే సరిపోకుండా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితుల్లో మీరు ఇంకా కొత్త కొత్త పనులన్నీ కొత్త రకరకాల ఇవన్నీ పెట్టి చేయడం ఏమాత్రం సమంజసం? ఇన్ని రకాల నిర్ణయాలు, మార్పులు, వీటన్నిటి మధ్యలో సిబ్బంది చాలా ఒత్తిడికి గురవుతూ ఉండాలి కదా. డెఫినెట్గా ఎలా ఉంటాయి? అవును, మీరు చెప్పింది కరెక్టే సార్. ఇప్పుడు ఉదాహరణకి ఒక్క అటెండరు ఎన్ని కాటేజీలు చూస్తున్నారంటే 100 కాటేజీలు చూడాల్సి వస్తుంది. ఇటీవల కాలంలో మంచి వయసులో ఉన్నటువంటి వాళ్ళు గుండెపోటులతో చనిపోయిన వాళ్ళు, స్ట్రెస్ రిలేటెడ్ జబ్బులతో ఉన్నటువంటి వాళ్ళు, బీపీలు పెరిగిపోయినటువంటి వాళ్ళు. ఈ కాలంలో ఏదైనా మేము చాలాసార్లు చెప్పాం, టీటీడీలో మీరు ఒక మెడికల్ క్యాంప్ పెట్టి ఎంతమందికి ఇట్లాంటి సమస్యలు ఉన్నాయి ఐడెంటిఫై చేయండి అంటే 190 మంది ఇట్లాంటి సమస్యలతో ఈరోజు కొట్టుమిట్టాడుతున్న పరిస్థితి. 190 మంది. అంతమందికి ఒత్తిడి, ప్రతి ఒక్కరూ ఏదో ఒక రూపంలో ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. ఇది అందరికీ బహిరంగ సత్యమే. మీరు డిప్యూటీలతో మాట్లాడి అసంతృప్తి, మా గురించి మా వెల్ఫేర్ గురించి పట్టించుకుంటున్న పరిస్థితి లేదు. ఈ పని ఒత్తిడి విపరీతంగా పెరిగిపోయింది. మరణాలు లేదా అనుమానాస్పద మరణాలు కూడా సంభవించినాయి సార్. ఈ కాలంలోనే అట్లాంటివి జరిగినాయి. రకరకాల డిస్టర్బెన్సెస్ కూడా వచ్చినాయి. వీటన్నిటి మీద రిప్రజెంట్ చేశాము. పని భారీ ఇటీవల కూడా మేము సింగాల గారికి అక్కడ ఉన్న మా యూనియన్ నాయకులు వెళ్ళి ఒక టీముగా పని భారం విపరీతంగా పెరిగిపోయింది, దీన్ని తగ్గించడానికో లేదా సరళీకరించడానికో మీరు ప్రయత్నాలు చేయండి అని అంటే చూస్తామంటారు తప్ప ఇప్పటికి అందరూ చూస్తూనే ఉన్నారు తప్ప ఆచరణలో ఏ రకమైనటువంటి పరిష్కారం చూపిస్తున్న పరిస్థితి కనబడటం లేదు. ఓకే, ఇప్పుడు వీటన్నిటిని చూసినప్పుడు సాధారణ పద్ధతుల్లో దీనికి ఏదో ముగింపు వస్తుందని అనిపించదు. ఇంకా కొంతమంది లేదా నాతో కూడా అన్నారు, నేను కూడా అన్నాను, ఏదో ఒక సమగ్రమైన న్యాయ విచారణ లాంటిదో ఏదో జరిపితే తప్ప అన్ని కోణాల్లో ఒక విషయం కాదు అది పాలన. ఇప్పుడు పింక్ డైమండ్ అని కొన్ని రోజులు నాటకం ఇది చేశారు, లేకపోతే కొన్ని రోజులు అసలు ఆచారాల్లోనే తప్పు ఉంది అని పద్ధతులుగా అన్నారు. ఇంకొన్ని సందర్భాల్లో స్వాములు వచ్చి చెప్పారు. సో వీటన్నిటికంటే ఆధ్యాత్మిక పాలనా సంబంధమైన, నిర్వహణ సంబంధమైన, ఉద్యోగ సంబంధమైన, ముఖ్యంగా భక్తులకు సదుపాయాలు, వీటి మీద ఒక సమగ్రమైన న్యాయ విచారణ జరపడం మెరుగ్గా ఉంటుందా? జరిపి కొన్ని సిఫార్సులు చేయడం. ఇది కరెక్ట్ సార్ మీరు చెప్పింది. దీని మీద మేము చెప్పాము, దీని మీద స్పష్టంగానే చెప్పాము. ఏమని చెప్పామనంటే ఇప్పుడు రకరకాల వివాదాలు సిట్ అని వేశారు, లేదంటే ఇంకొక విచారణ అని చెప్తున్నారు. వీళ్ళు ఇది కాదు ఇంకొక విచారణ జరపండి అని చెప్పి రకరకాల విచారణలు చేస్తాను. మేము అనింది ఏమనంటే ఒక సిట్టింగ్ న్యాయమూర్తితో ఒక సమగ్రమైనటువంటి విచారణ అన్ని కోణాల్లో, అసలు ఎక్కడెక్కడ ఏమేం ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, వీటిని పరిష్కారం చేయడానికి ఏ పద్ధతులు టేకప్ చేస్తే బాగుంటుంది, అవి చేస్తే బాగుంటుంది. ఏదో రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నటువంటి విచారణ చేస్తే ఇవి ఏదో కొన్ని ఇంట్రెస్టులతో చేస్తున్నారు, లేదా
ఇతరులకి ఉపయోగపడే పద్ధతిలో ఉంది, ఇట్లాంటి చర్చలకి ఆస్కారం లేకుండా ఒక సిట్టింగ్ జడ్జితో మీరు చేయండి, లేదా సిట్టింగ్ జడ్జి పర్యవేక్షణలు చేయండి అని చెప్పి కూడా అడిగాం. కానీ ఇంతవరకు ఏమి సమాధానం లేదు. లేదా వెంకటేశ్వర యూనివర్సిటీ, వెంకటేశ్వర దీంతో పెట్టా అన్న ఇవన్నీ కూడా వచ్చాయి కదా. అవును, వచ్చాయి సార్. ఇప్పుడు వాస్తవం ఇటీవల జరిగింది ఏమనంటే, స్విమ్స్లో డాక్టర్ల నియామకానికి నోటిఫికేషన్ ఇచ్చారు సార్. దాంట్లో హిందువులకు మాత్రమే ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి బీజేపీ వాళ్ళు ఒక పెద్ద గొడవ చేశారు. ఓకే. వాస్తవంగా ఇక్కడ ఇచ్చే జీతాలు బయట వాటితో పోలిక చేస్తే చాలా తక్కువ. ఇక్కడికి ఎవరు వచ్చినా సేవాభావంతో చేసేవాళ్ళు అత్యధికులు మనకు అనిపిస్తారు. ఇప్పుడు క్రిస్టియన్ మెషినరీతో రన్ చేసేది సిఎంసి, మీకు తెలుసు కదా సార్. అక్కడ డిపార్ట్మెంట్ హెడ్లే హిందువులు ఉంటారు. ఓకే. హిందూ డాక్టర్లు హెచ్ఓడీలుగా ఉన్నారు సిఎంసీలో, కానీ క్రిస్టియన్ మెషినరీ దాన్ని రన్ చేస్తుంది. అంటే అక్కడ మతంతో చూడడం లేదు. అంటే హిందువులు ఉన్నారు, ముస్లింలు ఉన్నారు, క్రైస్తవులు ఉన్నారు, బౌద్ధులు ఉన్నారు, రకరకాల మతస్థులు అక్కడ ఉన్నారు. ఇప్పుడు అంటే దాన్ని అట్లా చూడాల. ఒక వైద్యంలో హిందుత్వవాదులు చాలా మంది క్రిస్టియన్ స్కూళ్ళలో చదువుకుంటున్నారు కదా, చదువుకుంటున్నారు, పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు. బీజేపీ పెద్ద నాయకులు చదువుకున్న వాళ్ళు వీళ్ళందరూ కూడా ఉన్నారు, మన కళ్ళకు కనిపించారు. అంటే ఇక్కడ ఇది ఒక పెద్ద, ఇప్పుడు ఆయుర్వేదిక్ కాలేజీ టీటీడీ రన్ చేస్తుంది, ఈడ ముస్లింలు డాక్టర్లు ఉండడానికి వీల్లేదు అని చెప్పి గొడవ. స్విమ్స్ ఉంది, టీటీడీ పరిధిలో ఉంది. ఇప్పుడు అది ఇక్కడ నోటిఫికేషన్లో వేరే వాళ్ళని తీసుకోకూడదని. కానీ డాక్టర్లుగా కూడా డాక్టర్ ఏమంటే డాక్టర్లే ప్రజల ప్రాణాలకే, అదే ప్రజల ప్రాణాలకే నష్టం. ఇప్పుడు ఎక్స్పర్ట్స్ ఉంటారు, ఇక్కడ వచ్చి మతం ఆధారంగా చేయడం మీద ఒక అర్థం లేనటువంటి ఇట్లాంటివన్నీ కూడా. అలా అయితే పెన్సిలిన్ కనిపెట్టింది ఎవరు? అదే ఇప్పుడు ప్రపంచం అంతా పెన్సిలిన్ వాడుతున్నారు చాలా కాలం పాటు, యాంటీబయాటిక్స్ ఇవన్నీ. సో అంటే మందులు కూడా క్రైస్తవులు కనిపెడితే మనం ఏం వాడట్లేదు, అట్లా ఏం ఆపట్లేదు. అప్పుడు అట్లాంటప్పుడు అల్లోపతినే అలో చేయడానికి వీల్లేదు. ఒక రకంగా అల్లోపతి ఇన్ఫ్లుయెన్స్ అంతా ఏమి హిందువులు అనే ఒకటే కాదు, ఆయుర్వేదంలో కూడా అల్లోపతి పదాలు వాడుతున్నారు. ఆయుర్వేదిక్ డాక్టర్లు కూడా అల్లోపతి ప్రిస్క్రైబ్ అసలు అనుమతించాలని ఒక ఉద్యమం కూడా ఉంది. ఇట్లాంటివన్నీ ఉన్న నేపథ్యంలో ఈ రకమైనటువంటి పద్ధతి సహేతుకం ఏ రకం కాదు, ఎవరు చెప్పినా కూడా. కానీ బీజేపీ వాళ్ళు దాన్ని ఒక వివాదం చేసి, అంటే ఇట్లాంటి వాటి నుంచి లబ్ధి పొందాలన్నటువంటి తీవ్రమైనటువంటి ప్రయత్నం అనేక ఏళ్లుగా సాగుతోంది, ఇప్పటికీ ఉంది. వీటిని అలో చేయకుండా అడ్డుకోవాల్సింది రాష్ట్ర ప్రభుత్వం. అంటే మన రాజ్యాంగంలోనే స్పష్టంగా చెప్పబడి ఉంది వీటన్నిటికి సంబంధించిన విధి విధానాలు. వీటిని ఎక్కడా పాటించడం కానీ అసలు ఎవరో ఎందుకు సార్? ఇప్పుడు వీళ్ళ ఇన్ని వివాదాలు చేస్తున్నా కదా. వెంకటేశ్వర స్వామి మత సామరస్యానికి ప్రతీక అయినటువంటి దేవుడు అని చెప్పి పదే పదే మనం చూస్తూ ఉంటాం. బీబీ నాంచారి రోజులు మన్రో కలెక్టర్గా ఉన్న రోజుల్లో ఆయన ఒక మన్రో గంగాళం అని చెప్పి వెంకటేశ్వర స్వామికి ఇచ్చాడు. ఓకే. దాంట్లో అంబలి వెంకటేశ్వర స్వామికి పెడతారు. అంటే మన్రో గంగాళంలో ప్రసాదాలు పెట్టడం అనేది ఇప్పటికే ఆనవాయితీ. ఆయన ఒక క్రిస్టియన్, ఆయన ఇచ్చినటువంటి గంగాళం అనేది ఒక సాంప్రదాయంగానే మారిపోయింది. కలువు పూలతో 300 ఇయర్స్ ఎప్పటి నుంచో ఇది ఒక సాంప్రదాయంగా నడుస్తుంది. మన్రో గంగాళం గాని, బీబీ నాంచారి పాత్ర గాని, కలువు పూలతో ఒక సేవ ఉంది వెంకటేశ్వర స్వామికి. 108 కలువు పూలతో, ఈ బంగారు కలువు పూలు చిన్న చిన్నవిగా ఉంటే 108 కలువు పూలు. ఈ 108 బంగారు కలువు పూలని వెంకటేశ్వర స్వామికి ఇచ్చింది ఒక ముస్లిం. ఇప్పటికీ విశిష్టమైనటువంటి సేవ అది. వెంకటేశ్వర స్వామికే లేదంటే వెంకటేశ్వర స్వామి సుల్తాన్ కూతుర్ని పోయి పెళ్లి చేసుకున్నాడు బీబీ నాంచార్ అని చెప్పి రోజు వాళ్ళు ప్రచురించిన పుస్తకాలన్నింటిలో ఉంటే స్వామి కూడా చెప్పారు, ఇక్కడ చెప్పాడు ఇట్లాంటివన్నీ కూడా. అంటే వెంకటేశ్వర స్వామికే లేనటువంటి మత సమస్య, ఆయనే మత సామరస్యానికి ప్రతీకగా ఉన్నటువంటి దేవుడు అని చెప్పి అనుకుంటా ఉంటే మీకెందుకు ఈ రచ్చలు ఇవన్నీ? నువ్వు స్విమ్స్లో ఇతర మతస్థులు ఉండకూడదు అంటావు, లేదా ఇంకోటి చెప్తావు. ఇది కావాలని ఏదో ఒక రకంగా లబ్ధి పొందడం. మీరు చెప్పే ప్రకారం ఈ సనాతనం చాలా అధునాతన రాజకీయం అన్నమాట. అధునాతన రాజకీయం సనాతనం కాదు, ఇది సనాతనమే, అత్యాధునిక రాజకీయమే ఈ సనాతనం అని అనుకోవాల్సి వస్తుంది. దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. కానీ ఈ అత్యాధునిక సనాతనానికి చాలా అధికార ప్రతినిధిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి, ఉప ముఖ్యమంత్రి, అంతకుముందు లడ్డూ వివాదం వచ్చినప్పుడు ఇక్కడ చాలా ఆయన హంగామా చేశారు, లేదా యాత్ర చేశారు ఏదో అనుకోండి. ఇప్పుడు ఆయనకు కూడా కొండ మీద గెస్ట్ హౌస్ కట్టుకోవడానికి ఇవ్వలేదని ఒకటి. అసలు ఈ గెస్ట్ హౌస్లు అనేవి లాబీయింగ్కు ఆర్ హిందుత్వ ప్లానింగ్లకు నిలయాలుగా మారిపోయాయి అనే ఒక అభిప్రాయం బలంగా ఉంది జనంలో. తరచూ సందర్శించే వాళ్ళైతే చాలా సందేహిస్తున్నారు ఆ విషయం. వీళ్ళే ఒప్పుకుంటున్నారు అనేక సార్లు. మద్యం బాటిల్ దొరికాయంటారు, ఇంకోటి అంటారు. దాంట్లో ఏమి
సందేహం ఏం లేదు సార్. కొండ మీద గెస్ట్ హౌస్లు ఉన్నట్టు జిఎంఆర్ వాళ్ళకి గెస్ట్ హౌస్ ఉంది, అంబానీకి గెస్ట్ హౌస్ ఉంది, అదానీకి ఉంటుంది. లేదా ఈ దేశంలో అత్యున్నతమైనటువంటి వివాదాల కేంద్రంగా ఉన్నటువంటి వాళ్ళు కోటాను కోట్లు డబ్బులు ఎట్టలే లెక్క పెట్టుకోవాలో తెలియనటువంటి పెద్ద మనుషులందరికీ కొండ మీద ఉంటాయి. సెలబ్రిటీస్కి అందరికీ, సినిమా వాళ్ళకి, వీళ్ళందరికీ అందరికీ దాదాపు ఉన్నాయి. రాజకీయ నాయకులు ఇప్పుడు జంగా కృష్ణమూర్తి లాంటి ఇట్లాంటి వాళ్ళ గురించి నిన్న మనం వివాదం చూసాం. పెద్ద పెద్ద సినిమా వాళ్ళకి ఉండాది, పెద్దవాళ్ళకి అందరికీ ఇక్కడ కొండ మీద అత్యంత అధునాతనమైన కాటేజ్ కానీ లేదా గెస్ట్ హౌస్లు కానీ ఇవన్నీ కూడా ఉన్నాయి. వీళ్ళలో పిఆర్ఓ ఉంటాడు, వాడే అసలు సిస్సలైన దళారి. దళారీ వ్యవస్థని ఎవరు ఏమి చేయలేకపోతున్నారు. మొత్తం టీటీడీ పెత్తనం వీటిలో ఉంటుందని అంటారు తప్ప, పేరుకు తప్ప మొత్తం నడిపేది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలో రాకముందు వరకు దళారీ వ్యవస్థ ఒక రకంగా ఉండేది, ఇప్పుడు మారిపోయింది. ఇప్పుడు తిరుమల కొండ మీద అడిషనల్ ఈఓ ఆఫీసులో సీఎం క్యాంప్ ఆఫీస్ కోసం సీఎం దీన్ని ఒక ఛాంబర్ ఒకటి ప్రారంభించారు ఇటీవల. ఎమ్మెల్యేల కోసం ఒక ఇది ప్రారంభించారు, ఎమ్మెల్సీల కోసం ఒకటి. గతంలో ఎప్పుడూ లేదు. ఈ మధ్య టీటీడీ తీర్మానం చేసింది. మీరు చాలా తీవ్రమైన విషయాలు చెప్తున్నారు. ఏమాత్రం సమాచారం తేడా వచ్చినా మేము చాలా తీవ్ర చర్యలు తీసుకుంటాము, అది ఇదని. అదే ఇట్లాంటివన్నీ కూడా మామూలు వాళ్ళకి సంబంధించి దృష్టిలో పెట్టుకొని మాట్లాడుతున్నారు కదా. ఏమి పర్వాలేదు, అవన్నీ దృష్టిలో పెట్టుకొని నేను మాట్లాడుతాను. ముఖ్యమంత్రి ఆఫీసు నుంచి వచ్చే లెటర్లు తీసుకోవడానికే ఒక వ్యవస్థ తిరుమల కొండ మీద ప్రత్యేకంగా ఉంది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు, ఎంపీలు, ముఖ్యమంత్రి ఆఫీసు, గవర్నర్ ఆఫీసు, లేదా ఉపరాష్ట్రపతి ఆఫీసు, ప్రధానమంత్రి ఆఫీసు, ఇట్లాంటి పెద్ద పెద్ద వాళ్ళకి తప్ప సామాన్యుడు ఎవడు కూడా, సామాన్యుడు ఎండలోనే ఉంటాడు, సామాన్యుడు వర్షాల్లో తడిసిపోతూనే ఉన్నాడు, సామాన్యుడు వీధుల్లోనే ఉంటాడు, సామాన్యుడు కనీసం చెప్పులు కూడా లేకుండా గోవిందా గోవిందా అనుకుంటూ 100 కిలోమీటర్ల దూరం నడిచి వచ్చి ఇక్కడ ఎదురు చూపులు చూస్తున్నాడు వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం. గోవిందమాల వేసుకుంటారు సార్, నెలల తరబడి చాలా క్రమశిక్షణతో వాళ్ళు చాలా నిష్ఠాగరిష్ఠులుగా ఉంటారు. అంతా కూడా గడ్డం పెంచేసి, తిండిలో మార్పు, వాడు తెల్లవారు 3 గంటలకు చలిలో లేచి చల్లటి స్నానం చేసి సాయంత్రం దాకా గోవింద నామస్మరణ చేసుకుంటా ఒక 3 నెలల్లో 6 నెలల్లో ఇట్లాంటి చేసి కొండ మీదకి వస్తే వాడికి దర్శనం ఉండదు. అంటే ఈ ఎమ్మెల్యేలు, ఎంపీలు వీళ్ళ తాకిడి తప్ప వీళ్ళకి అయిపోయి మిగిలితే వీళ్ళకి ఈ రకమైనటువంటి పరిస్థితి నెలకొని ఉంది. అందుకనే టీటీడీ బోర్డు అయినా, ప్రభుత్వం అయినా, ప్రజల తరపున ఎన్నికైనటువంటి వీళ్ళంతా కూడా ఇట్లాంటి విషయాల మీద కేంద్రీకరణ ఉండాలని మేము కోరేది. మళ్ళీ మాట్లాడుతున్నాం. నిజానికి రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అప్పుడే కొండలు ఇవన్నీ చర్చలన్నీ ఎక్కువగా వచ్చాయి. రాజశేఖర రెడ్డి హయాంలో ఒక వెలిగిన ఏ ఒక్కరికంటే బాగా ప్రభావాలు వెదజల్లిన వ్యక్తి భూమన కరుణాకర్ రెడ్డి. ఆయన మొన్న కూడా మళ్ళీ చివరిలో ఆయనే ఉన్నారు, మధ్యలో వైవి సుబ్బారెడ్డి. ఇప్పుడు ఈ సనాతన వివాదాలు ఇటువైపు నుంచి వాళ్ళు తెస్తుంటే కొన్ని భూమన కరుణాకర్ రెడ్డి కూడా అప్పుడప్పుడు కొన్ని అంశాలు లేవనెత్తడం అది కూడా జరుగుతుంది. దీన్ని ఎలా చూస్తున్నారు? అంటే వాళ్ళు తమ మీద పడుతుంది కాబట్టి దాని నుంచి బయటికి రావడానికి వాళ్ళు ఇంకా కొన్ని అదనంగా తీవ్రమైనవి తెస్తున్నారా? ఉదాహరణకు గోరక్షణకు సంబంధించి వచ్చింది, కానీ మొన్న అక్కడెక్కడో చాలా పవిత్రమైన శిల్పం ఒకటి ఇక్కడ పెట్టారంటే కాదని. అంటే అసలు గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈ పూజాధికాలకు సంబంధించిన అంశాలు, విగ్రహాలు, పవిత్రతలు ఇవి కూడా వివాదంగా మారుతున్నాయి. దీని మీద సోషల్ మీడియాలో అవే ఒక 2 రోజులు స్క్రోలింగ్. ఒకటి అది వాస్తవమే సార్. వైసీపీ కూడా బాధ్యతాయుతమైనటువంటి పాత్రను పోషిస్తూ ఉందని చెప్పి మనమేమి అనుకోలేదు. ప్రధాన ప్రతిపక్షంగా ఉండేవాళ్ళు మరింత బాధ్యతగా ఉండాల్సిన అవసరం ఉంది. కాకపోతే ఏంటంటే వీళ్ళ మధ్య ఉన్నటువంటి ఈ తారాస్థాయికి వెళ్ళిపోయింది. ఒక రకంగా కొంత సంయమనంతో వీటితో వ్యవహరించాలన్నటువంటి ధోరణి పోయి ఒకరి మీద ఒకరు ఆధిపత్యం చలాయించుకోవాలన్నటువంటిది ప్రబలంగా ముందుకు వచ్చేసిన తర్వాత ఈ తీవ్రత మరింత ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. ఒక విషయాన్ని మాత్రం అంగీకరించాలి. ఇక్కడ భూమన కరుణాకర్ రెడ్డి గారు చైర్మన్గా ఉన్నటువంటి రోజుల్లో స్థానికులకు మేలు జరిగింది, దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. ఇప్పుడు అవుట్ సోర్సింగ్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ వేతనాలు పెరగడంలో కానీ, లేదా ఒక బోర్డు పరిధిలో చేయాల్సినటువంటి విషయాలన్నింటిలో మేము చాలా పెద్ద ఎత్తున కంటిన్యూగా 4 years మేము పోరాటం చేస్తే ఫారెస్ట్ వాళ్ళది అది పరిష్కారమైంది. చాలా తీవ్రమైన కథ గుర్తుంది. ప్రతిష్టంభన దశకు వచ్చి చివరికి ఆయన జోక్యం చేసుకోవడం అంటే ఒక స్థానికుడు ఉండడం కారణంగా లోకల్స్కి ఏ రకంగా
ప్రయోజనం జరుగుతుందో ప్రత్యక్షంగా ఎక్స్పీరియన్స్ ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగులకు కానీ స్థానికులకి ఉంది. వాళ్ళు ఇంకా వేరే వ్యవహారాలన్నింటిలో ఎట్లుండారు ఏందనే దానికన్నీ పక్కన పెడితే కొన్ని నిర్దిష్టంగా జరిగినటువంటి అంశాలు, ఇప్పుడు ఇళ్ల స్థలాల వివాదం ఉంది, ఒక రకంగా ఒక కొలిక్కి వచ్చింది, ఇప్పుడు మళ్ళీ ప్రతిష్టంభన ఏర్పడినటువంటి పరిస్థితులు. అందుకని మేము అనేది ఏమంటే ప్రజల సమస్యలు, ఉద్యోగుల సమస్యలు లేదా భక్తులకు రిలేటెడ్గా ఉన్నటువంటి ఇష్యూస్, వీటి పరిష్కారానికి దోహదం చేసే ఇష్యూస్ మీద ఉంటే ప్రయోజనం. అల్టిమేట్గా మళ్ళీ బీజేపీ, విహెచ్పి, ఆర్ఎస్ఎస్ ఏ అజెండాతో అయితే ముందుకు పోవాలని ప్రయత్నం చేస్తున్నాయో దానికి దోహదం చేసే పద్ధతిలో వైసీపీ తోడ్పడటం, టీడీపీ తోడ్పడటం, జనసేన తోడ్పడటం ఏ రకంగానూ తిరుపతి లాంటి ప్రాంతానికి మంచిది కాదు. ఈ ముగ్గురు కూడా ఒకటే పార్టీ చేతిలో ఉన్నారని భావించాల్సి వస్తుంది. దాంట్లో ఏమాత్రం సందేహం లేదు సార్. టీటీడీ గత కొన్నేళ్లుగా బీజేపీ అజెండాకు అనుగుణంగా నడపడానికి ఒక తీవ్రమైన ప్రయత్నం నడుస్తూ ఉంది. ఆ ప్రయత్నానికి దోహదం చేసే రీతిలోనే వైసీపీ కానీ, జనసేన కానీ, టీడీపీ కానీ ఉన్నాయనే దాంట్లో సందేహం ఏమీ లేదు. బట్ మురళి, ఇప్పుడు మీ ఉద్యోగ సంఘాలు, పౌర సమాజం ఈ విషయంలో ఎలాంటి చొరవ తీసుకోవచ్చు? లేకపోతే ఏ విధమైన ఒక అజెండా, అంటే తిరుపతి అభివృద్ధి, భక్తులకు సదుపాయాలు, అనవసరమైన వివాదాలు లేకుండా ఆరోగ్యకరంగా నడవటం, ఇది అందరు కోరుకునేది అంతవరకు కదా. రెండవది, ఈ వివాదాలు పెరిగి అసలు వాతావరణం కలుషితమైపోకుండా చూడటం. దీనికి ఒక ప్రజా నిబద్ధమైన ప్రణాళిక, ప్రతిపాదన మీరు ఏమైనా చేస్తారా? డెఫినెట్గా చేసాము సార్. గతంలోనూ మేము చేసాము, ఇప్పుడు కూడా చాలా సందర్భాల్లో మేము ఇప్పుడు నేను బిఆర్ నాయుడు గారికి స్వయంగా ఒక 56 పేజీల నివేదిక ఇచ్చాను. నేను 56 పేజీలు ఆ నివేదిక ఒకటి ఇచ్చాను. ఇస్తాను సార్, నేను ఇస్తాను. ఆ కాపీలో భక్తులు ఎదుర్కొంటుండే సమస్యలేంది, ఉద్యోగులు ఎదుర్కొంటుండే సమస్యలేంది, అవుట్ సోర్సింగ్ కార్మికులు ఎదుర్కొంటుండే సమస్యలేంది, అసలు టీటీడీ దేని మీద ఫస్ట్ డేనే ఆయన చైర్మన్గా బాధ్యతలు తీసుకున్న రోజే ఆయన చెప్పాను. నేను చెప్పేసి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంత డీటెయిల్డ్గా తయారు చేశారు, ఎట్లా చేయాలంటే మేము రోజు ప్రతినిత్యం చూసేది ఈ విషయాలన్నింటిలో కొన్ని ఖర్చే లేకుండా భక్తులకి తోడ్పడే విషయాలు ఎట్లా ఉంటాయి, ముఖ్యంగా విద్య, వైద్యం, ఉపాధి వ్యవహారాల్లో టీటీడీ ఏ రోల్ ప్లే చేస్తే బాగుంటుంది, ఈ విషయాలంటే ఆయన కూడా వాటి అన్నింటినీ చదివి చాలా బాగుంది, సమగ్రంగా ఉంది అని చెప్పాడు. ఫస్ట్ బోర్డు మీటింగ్ రోజునే మీరు చేసిన సూచనలో కొన్ని నిర్ణయాలు చేశామని చెప్పి నాకు ఫోన్ చేసి మరి మాట్లాడాడు. ఇదంతా ఉంది. కానీ మళ్ళీ ఏమైపోయిందో ఈ రోజుకి కనపడదు. అంటే మేమేం చెప్పకుండా ఏమి లేవు. అది ఏ చైర్మన్ వచ్చినా, ఈఓ వచ్చినా ఈ విషయాలన్నింటినీ కూడా చెప్పడము, దాంట్లో ఉన్నటువంటి వీటన్నిటి కూడా చెప్పడం. మీరు అన్నట్టుగా తిరుపతిలో ఉన్నటువంటి ప్రోగ్రెసివ్ పీపుల్ చాలామంది ఉన్నారు సార్. అంటే సాహిత్యకారులు ఉన్నారు, కవులు ఉన్నారు, కళాకారులు ఉన్నారు, లేదా శాంతియుతమైనటువంటి వాతావరణం. తిరుపతికి ఒక ప్రత్యేకత కూడా ఉంది. ఇక్కడ ఎట్లా పడితే అట్లా వ్యవహరించడానికి వీలేదని. కానీ దురదృష్టం ఏంటంటే ఈ కాలంలో కొంతమంది ఈ మతాన్ని అడ్డం పెట్టుకొని రకరకాల ఆటంకాలు సృష్టించడం కోసం ఇటీవల కాలంలో ఈ ఫలానా పుస్తకాలు ఇక్కడ అమ్మడానికి వీల్లేదు అది చెప్పి ఓ పెద్ద గొడవ చేయడానికి ప్రయత్నం. కానీ తిరుపతిలో ఉన్నటువంటి జనం తిరగబడి వాళ్ళ మీద కేసులు పెట్టడమే కాకుండా పుస్తకం చదవడం మా హక్కు అని చెప్పి తిరుపతి నగర వీధుల్లో 100 మంది ప్రదర్శన చేశారు. చాలా పెద్ద అప్రిషియేషన్ వచ్చింది. వాళ్ళు ఐసోలేట్ అయిపోయారు. ఇట్లాంటి ఘటనలు జరుగుతుంటే కొంతమంది అధ్యాపకుల మీద కూడా పోయి దాడి చేశారు, కొన్ని యూనివర్సిటీల్లో దాడి చేశారు, బయట మాట్లాడినారు. ఇట్లాంటివన్నీ తిరుపతి సహించదు. వాస్తవం కూడా తిరుపతిలో భిన్నాభిప్రాయాలకి ఇక్కడ ఒక చోటు ఉంది. రకరకాల ఆస్పెక్ట్స్ని ఇన్వైట్ చేసే స్వభావం ఉన్నటువంటి ఇది, శాంతియుతంగా ఉండాలని కోరుకునే ప్రాంతము, ఇట్లాంటి ప్రత్యేకతలు ఉన్నటువంటి ప్రాంతం. ఇక్కడ ఈ మత ఘర్షణలు పెట్టడానికి, మతం పేరుతో ఏదో ఒక దీన్ని అలజడి సృష్టించడం కోసం కొంతమంది ప్రయత్నం చేస్తున్నారు. అబద్ధాలను విపరీతంగా ప్రచారం చేయడు సార్. ఉదాహరణకు ఒకటి చెప్తాను నేను. తిరుమల కొండ మీద ఫారెస్ట్లో ఈ నిఘా వ్యవస్థని ఏర్పాటు చేయడం కోసం ఫారెస్ట్ వాళ్ళు ఒక కమ్మి కట్టి, ఒక ఇనుప ఇది కట్టి దానికి వైరు లాగి ఉన్నారు. ఇది దూరం నుంచి ఫోటో తీసి దాన్ని ఇక్కడ ఒక సిలువ గుర్తుందని చెప్పి బీజేపీ వాళ్ళు ప్రచారం చేశారు. అంతకు పూర్వము భూమన కరుణాకర్ రెడ్డి గారు గతంలో రాజశేఖర రెడ్డి గారు ఉన్న రోజుల్లో చైర్మన్గా ఉంటే ఒక ఇంటికి సిలువ గుర్తేసి వాళ్ళు ఫోటోలు, వీడియోలు షూట్ చేస్తుంటే పట్టుకున్నారు. ఎవరు వీళ్ళు అని అంటే మళ్ళీ ఆర్ఎస్ఎస్ రిలేటెడ్ ఇదే ఉన్నటువంటి ఛానళ్ళకి సంబంధించిన వాళ్ళు చేస్తున్నారని చెప్పేది తెలియదు. ఆ తర్వాత తిరుమల కొండ మార్గంలో ఒక చోట 6 అడుగులు పొడవు, 3 అడుగులు వెడల్పుతో సిలువ ఇది ఉంది అని చెప్పి ప్రచారం చేస్తాం. ఇవన్నీ మేము డౌన్లోడ్ చేసి ఎత్తుకొని పోయి ఇచ్చాం. ఇచ్చి
అప్పుడు ఇట్లాంటివన్నీ ప్రచారం చేస్తాను కఠినంగా వ్యవహరించారు. కనీసం కేసు పెట్టడానికి భయపడినటువంటి పరిస్థితి. అంటే అదే ఏదో అక్షరాల మధ్య ఏదో కనపడింది ఇవన్నీ అప్పుడు చాలా అంతర్గతమైన విషయం చేశారు. ఇట్లాంటివి ఈరోజు కాదు, వాళ్ళు ఎప్పటి నుంచో ఇక్కడ పాదుకోపోవాలని చెప్పి తీవ్రమైనటువంటి ప్రయత్నాన్ని చేస్తున్నారు. ఆఖరికి గరుడ వారధికి డబ్బులు ఇవ్వకుండా అడ్డమన్నారు ఇక్కడ బీజేపీ వాళ్ళు. ఈరోజు గరుడ వారధి తిరుపతిలో ఉంది కారణంగా ట్రాఫిక్ నియంత్రణకి ఎంతగానో ఉపయోగపడింది. టీటీడీ డబ్బులు దానికి మేజర్ షేర్ పెట్టింది. అట్లా పెట్టడానికి వీలేదని బీజేపీ వాళ్ళు హైకోర్టు పోయారు. తిరుపతి తిరగబడితే అప్పుడు విత్డ్రా చేసుకున్నారు బీజేపీ. ఇక్కడ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ స్కీమ్ కి టీటీడీ డబ్బులు ఇవ్వకూడదని చెప్పి అడ్డం పడినారు. దాని మీద మళ్ళీ గొడవ జరిగితే విత్డ్రా చేసుకున్నారు. ఇట్లా తిరుపతి అభివృద్ధికి కూడా ఒక ఆటంకంగా తయారైపోయింది బీజేపీ. ఇది తిరుపతి అభివృద్ధికే కాదు, తిరుమల కొండకు వచ్చే భక్తులు లేదా రకరకాల వాళ్ళ సౌకర్యం అని అంటే టీటీడీ ముందుకు వచ్చి చేయాలి. మీరు తిరుపతి అంటున్నారు. ఎనీవే నేను రాజకీయ విశ్లేషకునే కాబట్టి రాజకీయంగా సౌత్ ఇండియాలో దక్షిణ భారతదేశంలో బీజేపీ కర్ణాటకలో కొంత తప్ప మిగతా చోట్ల లేదు. సో దక్షిణ భారతంలో వాళ్ళ ప్రవేశానికి ఓ గేట్వే ఆఫ్ సనాతనగా తిరుపతిని వాడుకోవటం అనే ఒక ఆలోచన నడుస్తుంది అనేది జాతీయ మీడియా యొక్క అంచనా, అభిప్రాయం కూడా. నిరంతరం ఇప్పుడు మొన్న అనుకోకుండా శబరిమలలో కూడా నెయ్యి వివాదమే తీసుకొచ్చారు. శబరిమలలో కూడా నెయ్యి వివాదమే తీసుకొచ్చారు. అక్కడ మధుర దగ్గర కూడా గుడి పైన దీపాల వెలిగించడం లేదా తమిళనాడులో తిరుపండలు. సో ఇవన్నిటికీ తిరుపతి కేంద్రం అయ్యే ఒక అవకాశం కనిపిస్తుంది. మరి ఖచ్చితంగా అదే అని మనం అందరూ అనుమానించాల్సిందే. తిరుపతిని తెలుగు వాళ్ళకి ఎంతో, తమిళులకు కూడా అంత. తమిళులు చాలా పెద్ద సంఖ్యలో వస్తుంటారు. తిరు అన్నదే తమిళ పదం. అవును, తిరు అంటేనే శ్రీ అని అర్థం. పతి అంటే లక్ష్మికి భర్త అని చెప్పి అంటూ ఉంటారు సార్. మన తమిళ కావ్యం శిలప్పది అని చెప్పి దాంట్లో కూడా ప్రస్తావన చేస్తున్నారని చెప్పి మనకు తమిళ ప్రాచీన సాహిత్యంలో అంతా కూడా వెంకటేశ్వర స్వామి గురించి, తిరుపతి గురించి చాలా పెద్ద చర్చ ఉందనేది. అంటే తమిళులకు అంత ఇష్టదైవంగా చేస్తారు. కొన్ని సందర్భాల్లో తెలుగు వాళ్ళకంటే కూడా చాలా పెద్ద సంఖ్యలో వస్తూ ఉంటారు. అది సెంటిమెంటల్కి కూడా చాలా బలమైనటువంటి, మీరు అన్నది 100కి 100 వాస్తవం. దీన్ని ఇదేదో తిరుపతికి సంబంధించిన ప్రమాదం కాదు. తిరుపతిలో మంచి చెడ్డలు దగ్గరగా చూస్తూ ఉంటాం కాబట్టి మాకందరికీ అర్థమవుతూ ఉంటుంది. ఎంప్లాయీస్ కూడా తెలుస్తుంటుంది తప్పు అనేది, చాలా మంది చెప్పగలరు వెంటనే. కానీ దీన్ని అడ్డం పెట్టుకొని ఎక్కడో తమిళనాడులోనో, కర్ణాటకలోనో, లేదా మహారాష్ట్రలోనో, ఢిల్లీలోనో గొడవలు సృష్టించరు అనేదానికి ఏమీ లేదు. ఎక్కడో అయోధ్యలో ఏదో జరిగితే దేశమంతటా కాలిపోయింది. ఇప్పుడు తిరుపతిని అడ్డం పెట్టుకుని ఆ రకమైనటువంటి ప్రయత్నం చెయ్యరు అని అనడానికి ఏమీ లేదు. డెఫినెట్గా ఈ రోజున్నటువంటి ఈ వాతావరణంలో ఇక్కడ మత సామరస్యాన్ని కాపాడుకోవడం, శాంతియుత వాతావరణాన్ని, మత సామరస్యం ఒకటే కాదు, శాంతి సామరస్యం కూడా చాలా కీలకమైంది. ఇక్కడ ఇంకొక రూపంలో ఘర్షణలకు తావివ్వకుండా, ముఖ్యంగా యూనివర్సిటీస్లో లేదా ఇట్లాంటి ప్రాంతాలు వీటన్నిటిలో కూడా పదే పదే ఈ ప్రయత్నం చేయడం కోసం వీళ్ళు చేస్తున్నారు. బీజేపీ వాళ్ళ అనుయాయులు బజరంగ దళ పేరుతో, బీహెచ్పీ పేరుతో, ఆర్ఎస్ఎస్ పేరుతో, ఇంకా రకరకాల పేర్లు ఏదేదో పెడతా ఉంటారు. తిరుపతి క్షేత్ర మహిమను, ఇంకోటో ఏదేదో పేర్లు, రకరకాల పేర్లు పెడతా ఉంటారు. రోజుకు ఒక పేరుతో బయటకు వస్తూ ఉంటారు. వీళ్ళందరూ వెనకాల ఉన్నది వీళ్ళే. కాబట్టి ఆ జాగ్రత్తను మాత్రం అప్రమత్తంగా ఉండి తిరుపతి శాంతిని. మఠాలు కూడా ఎక్కువే కదా కర్ణాటక తర్వాత. మఠాలు కూడా చాలా పెద్ద 29 మఠాలు ఉన్నాయి సార్ తిరుమల కొండ మీద. కాబట్టి పెద్ద సంఖ్య భక్తి వాళ్ళది అనుకున్నా కానీ ఇప్పుడు ఇదే పరకామణి లాంటి సమస్యలు కూడా ఇట్లాంటి ఉంటాయి. మనకు ఒక సౌకర్యం ఏంటంటే ఈ మఠాలు లేవు, ఇట్లాంటి వివాదాలు లేవు, ఎక్కడా కూడా లేవు. వీళ్ళుగా సృష్టించినటువంటి సమస్యలు ఏమి లేవు. కొన్ని చిన్న చిన్న సమస్యలను వీళ్ళుగా సృష్టించి ఆడ అలజడి సృష్టించాలన్న ప్రయత్నం లేదు. బీజేపీ లాంటి శక్తులు తప్ప ఇట్లాంటి వాళ్ళు ఏమి లేవు. ఓకే, అది ఒక పాజిటివ్ కార్నర్. సో లౌకిక సంస్కృతి మొత్తం మీద మనం చెప్పాలంటే తిరుపతిని మీరు అన్నట్టు ఒక గరుడ వారధి అన్నట్టు ఒక సాంస్కృతిక వారధిలాగా తిరుపతిని కాపాడుకొని ఇక్కడ ప్రజలకు కూడా ఈ ఒత్తిడి నుంచి సదుపాయాలు కలిగించే విధంగాను ఈ అంశాలన్నిటి మీద బాగా ముందుకు వచ్చిన లేకపోతే కలత కలిగించినటువంటి అంశాల మీద ఒక సమగ్రమైన న్యాయ విచారంతో నిజానిజాలు తేల్చి భక్తులకు, ప్రజలకు, తిరుపతికి కూడా న్యాయం జరుగుతుందని, ప్రశాంతత వస్తుందని మనం ఆశిద్దాం. ఆ దిశలో పనిచేద్దాం. నమస్కారం. ధన్యవాదాలు మురళి. నమస్కారం.